అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కొత్త జీవితం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? తాయారమ్మకి నలుగురు కొడుకులు. పెద్ద కొడుకు పేరు వెంకటపతి, రెండో కొడుకు పేరు కైలాసపతి, మూడో కొడుకు పేరు భూపతి, నాలుగో కొడుకు పేరు కాశీపతి. వెంటనే సంవత్సరం గ్యాపులతోనే నలుగురు కొడుకుల్ని కనేసింది తాయారమ్మ. తాయారమ్మ నోటికి ఆ ఊరే భయపడుద్దే. తాయారమ్మ గయ్యాళితనానికి భర్త రంగపతి ఆవిడ మాట్లాడే మాటలు, చేసే అవమానాలు, ఆవిడ పెత్తనం భరించలేక తాయారమ్మ కోడలిగా అడుగుపెట్టిన తర్వాత తాయారమ్మ పెత్తనం దాష్టికం కింద మగ్గిపోలేక అత్తమామలు బలవంతంగా వాళ్లే ఎట్లో దూకి ప్రాణాలు తీసుకున్నారు రంగపతి తల్లిదండ్రులు. ఇక రంగపతి తాయారమ్మ అనే మాటలు, తాయారమ్మ మొగుణ్ణి కొట్టుద్దు కూడా. ఆ కొట్టే దెబ్బలు, తిట్టే తిట్లు పడలేక, దానికి తోడు తాయారమ్మ పెట్టే తిండి తినలేక, ఆ చాకిరీ చెయ్యలేక ఒళ్ళు హూనమైపోయే, అయిన దానికి కాందానికి ఆయన్నే కాళ్ళతో తొక్కేయటం, నలుగురిలా అవమానించటం, అవహేళనగా మాట్లాడటం, చిన్న చూపు చూడటం, ఏది పడితే అది మాట్లాడేయటంతో అవమాన భారాన్ని మొయ్యలేని రంగపతి ఒక రోజున వెళ్ళి పాడుబడ్డ బావిలో దూకి పోయాడు. ఇక పోయినోడితో పాటు ఉన్నోళ్ళం పోతామా ఏంటి? ఎత్తేయండి ఆడు శవాన్నే, ఆకలేస్తుంది ఇప్పటికే, మాకు చాలాసేపు అయింది పాడు దరిద్రం అని చెప్పి మొగుడు శవాన్ని అవతల పడేయించింది తాయారమ్మ. ఆ తరువాత రంగపతి వాళ్ళకి ఉన్న ఆస్తి అంతకుముందే తన పేరు మీద నొక్కిచ్చేసుకుంది కాబట్టి రంగపతి గుండెల మీద కూర్చొని కొట్టి తిట్టి అలా పొలాలకు పొలాలు, స్థలాలకి స్థలాలు, దానికి తోడు ఇళ్ళు, వాకిళ్ళు, బ్యాంకుల్లో క్యాషు, బోలెడంత బంగారం తాయారమ్మ వశమైపోయింది. కోట్ల రూపాయల ఆస్తికి ఏకఛత్రాధిపతి అయ్యి కూర్చుంది తాయారమ్మ. ఆ తర్వాత మూఢనమ్మకాలు తాయారమ్మకి విపరీతంగా ఎక్కువ. ఆ ఊరికి పనికిమాల విధమైనటువంటి ఒక చెత్త సన్నాసి వచ్చి వెళుతూ ఉంటాడు. వాడు తాయారమ్మకి అడ్డమైన మాటలు చెప్పి అడ్డమైన పూజలు చెయ్యాలని ఆ దొంగస్వామిగాడు డబ్బులు తీసుకొని వెళుతూ ఉంటాడు. నరఘోష తగిలిందని, నరదిష్టి తగిలిందని, అందుకే నువ్వు చిక్కావని, నీకు ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదని, నీ మొగుడు దెయ్యమై తిరుగుతున్నాడని, నువ్వు యంత్రం కట్టుకోవాలని, దీని ఖరీదు 1,00,000 రూపాయలని, నేను అక్కడి నుంచి తెచ్చాను ఇక్కడి నుంచి తెచ్చానని చెప్పి వాడు కంత్రి మాటలన్నీ చెప్తాడు. అయితే తాయారమ్మ ఆ మాటల్ని బాగా అవపోసన పట్టించుకుంటుంది. మూఢనమ్మకాలకి పెద్దపీట వేసుద్ది. పల్లెటూరి బయటు చదువు సంధ్య లేదు, లేకపోయినా కూడాను ఆస్తి లెక్కలు వీటి విషయాలు బాగానే తెలుసు తాయారమ్మకి. అంతా దాంట్లో కూడా నలుగురు కొడుకులకి, ఒక కొడుక్కి 17 ఏళ్ళు, ఒక కొడుక్కి 16 ఏళ్ళు, ఒక కొడుక్కి 15 ఏళ్ళు, ఒక కొడుక్కి 14 ఏళ్ల వయసులు వచ్చినాయి. కొడుకుల్ని ఇక ఆ ఊళ్ళో ఉన్న స్కూల్ విద్య వరకు 10th క్లాస్ వరకు చదువుకుంటే సాల్లే, అంతకు మించిన చదువులేం అక్కర్లేదులే మనమని కొడుకుల్ని అలా స్కూల్ విద్యకి అంతవరకే పంపించడం మొదలుపెట్టింది. అయితే వచ్చిన సన్నాసిగాడు మీ కొడుకుల జాతకాల్లో దోషాలున్నాయని, కాబట్టి మీ కొడుకులకి వెంటనే పెళ్ళిళ్ళు చెయ్యాలని, వాళ్ళకన్నా వయసుల్లో చిన్నమ్మాయిలకిచ్చి చెయ్యాలని, చదువు సంధ్య లేని వాళ్ళనిచ్చి చెయ్యాలని, నీ అదుపాజ్ఞల్లో చదువుకున్న వాళ్ళైతే ఉండరని, నీ చెప్పు చేతల్లో ఉండరని చెప్పేసరికి ఇక ఒక్కొక్క కొడుక్కి 10th క్లాస్ అయిపోవటం ఆలస్యం. పెద్ద కొడుకు వెంకటపతికి దిక్కు దివాణం లేకుండా పాడు దరిద్రం, ఆడపిల్ల పుట్టింది అనుకుంటూ ఏడుస్తున్న వాళ్ళ కులంలో వాళ్ళైనటువంటి ఒక సంబంధాన్ని మాట్లాడి ఇంత డబ్బని పడేసి పార్వతి అనే అమ్మాయిని కొనేసి వెంకటపతికి ఇచ్చి పెళ్లి చేసేసింది. ఆ తర్వాత కైలాసపతికి కాంతం అనే అమ్మాయిని కొనేసి పెళ్లి చేసింది. భూపతికి కనకం అనే అమ్మాయిని కొనేసి పెళ్లి చేసింది. కాశీపతికి రాజ్యం అనే అమ్మాయిని కొనేసి పెళ్లి చేసింది. పార్వతి చాలా మంచి అమ్మాయి. మిగతా ముగ్గురు కోడళ్ళు కూడా అత్తకి తగిన వాళ్లే. ఇక వాళ్ళ నలుగురు ఎప్పుడైతే వచ్చారో ఇంటి పని, వంట పని, గేదెల దగ్గర చాకిరి మొత్తం కోడళ్ళదే. బావుల్లో నీళ్లు తోడటం దగ్గర నుంచి బండి అంట్లు తోమటం, పొద్దున్నే 5-6 రకాల టిఫిన్లు చేయటం, చట్నీలు చేయటం, పొడులు చేయటం, దంపుడు బియ్యాలు దంచి అన్నాలు వండటం, ఇక కోస్తే 4 ఏటపోతులు, కోస్తే 10 నాటుకోళ్ళు, ఇక ఈ చివర
చివరి నుంచి ఆ చివరి దాకా డైనింగ్ టేబుల్ నిండా నాన్ వెజ్లు వెజ్జులతో మధ్యాహ్నం లంచ్లు, ఈవినింగ్ స్నాక్స్, రాత్రి డిన్నర్లు అలాగే ప్రిపేర్ చేయాలి. దానికి తోడు కొడుకుల్ని కామాంధుల్లాగా పచ్చి వ్యసనపరుల్లాగా పెంచేసింది తాయారమ్మ. కొడుకులు నలుగురు కూడా పెళ్ళాల మీద పడి దారుణంగా కోరికలు తీర్చుకుంటూ వాళ్ళని నానా టార్చర్లు పెడుతూ ఉంటారు. పెళ్ళాల మీద ఇక మోజు పుట్టినప్పుడు పెళ్ళాల గదిలోకి, లేనప్పుడు నలుగురి మీద కలిపి రోజుకొక వేశ్యని తీసుకొచ్చుకొని పై గదిలో ఆ వేశ్య అరిసి కేకలు పెట్టి నానా గొడవ చేస్తుంటే నలుగురు అన్నదమ్ములు కలిసి ఒక ఆడదాని మీద పడి దాని వయసు 15 ఉన్నా 16 ఉన్నా దాని మీద పడి కోరిక తీర్చుకుంటే తెల్లాడి తాయారమ్మ దానికి ఎంతో కొంత ఇచ్చి పంపుద్దే. మళ్ళీ తెల్లారేపాటికి కొడుకులు నిన్న దేంతో అయితే పోయారో దాంతో ఈరోజు పోకూడదని ఫ్రెష్ క్యాండిడేట్ను మాట్లాడి కొడుకుల గదుల్లోకి పంపుద్దే. మధ్య మధ్యలో కొడుకులకి కోడళ్ళ మీద మోజు పుట్టుద్ది. అప్పుడు కోడళ్ళ గదుల్లోకి వెళతారు. కోడళ్ళ గదుల్లో నుంచే ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటాయి. అసలు అవేవి పట్టించుకోదు. పొద్దున్నే లేచిన తర్వాత కోడళ్ళు ఇక తన పాదసేవ చేసుకోవాలి, తలొత్తాలి, ఒళ్ళు పట్టాలి, తనకి అన్నీ తీసుకొచ్చి కాళ్ళ ముందే పెట్టాలి. 170 కేజీల బరువు ఉంటుంది తాయారమ్మ. లేపి స్నానం చేయించాలి, మలమూత్రాలు ఎత్తిపోయాలి, చాకిరి మొత్తం కోడళ్ళే చెయ్యాలి. అంతా దాంట్లో పెద్ద కొడుకు పెళ్ళాం పార్వతి చాలా మంచిదే. ఉత్తమురాళ్ళల్లోకెల్లా ఉత్తమురాలు. 5వ తరగతి వరకు చదువుకుందే. తల్లిదండ్రులు పాషాణ హృదయాలు తీసుకొచ్చి ఇక్కడిచ్చి చేసేశారు, అమ్మేసే. ఇక ఆ రోజున పెద్ద మనిషి అయిన క్షణం మొదటిసారి అలా ఒక్క నెలసరి పూర్తయిందో లేదో వెంకటపతి గదిలోకి పంపించేసింది తాయారమ్మ. ఆ రోజు నుంచే ఆవిడ అనుభవించిన నరకం, ఆ తరువాత చచ్చానా బ్రతికానా అన్నది కూడా తెలియదు ఆవిడకి. ఎలా రోజులు గడిచిపోయినాయో. మిగతా ముగ్గురు కోడళ్ళ బ్రతుకులు అంతే. కాకపోతే మిగతా ముగ్గురు కోడళ్ళు నిషానీలు. అసలు చదువు లేదు. పార్వతే దగ్గర కూర్చోబెట్టుకొని కాస్త చదవటం రాయటం నేర్పించింది ముగ్గురికి. అలావి నేర్పించే. దాంతో ముగ్గురు కోడళ్ళు కూడా అత్తకు తగిన కోడళ్ళే. నిజం చెప్పాలంటే మొగుళ్ళకి తగిన పెళ్ళాలే. మొగుళ్ళు తప్పులు చేసినా ఏమీ మాట్లాడరు. అత్త చెప్పిన మాట వింటూ మొరటు గొడ్డుల్లాగా అలా ఇంట్లో పడి చాకిరీ చేసుకోవటం, ఇంతంత తినటం, మొగుళ్ళు గదుల్లోకి వస్తే ఇక వాళ్ళని సుఖపెట్టడం, మొగుళ్ళు గదిలో నుంచి బయటికి పోయిన తర్వాత వాళ్ళే ఉంపుడు గత్తెను నలుగురు కలిసి పైన గదుల్లోకి పిలిపించుకుంటే పార్వతి ఇంకిత జ్ఞానం తెలిసింది, సంస్కారం తెలిసింది కాబట్టి కన్నీరు పెట్టేదే. కాంతం ఇక బీభత్సమైనటువంటి పుస్తకాలు తీసుకొని వాత్సాయన కామసూత్రాలు చదువుకుంటూ దిండుని కౌగిలించుకొని తప్పించిపోతూ నరకం అనుభవించేది. కనకం ఒకవైపున ఫోన్ తీసుకొని చూడకూడని వీడియోలన్నీ చూస్తూ ఇక కనకం అలా నరకం అనుభవించేది. రాజ్యం విషయానికి వస్తే రొమాంటిక్ నావెల్స్ చదువుతూ అందులో హీరోయిన్లుగా తన్నే ఊహించుకుంటూ రాజ్యం కాలం గడిపేసేది. ఇక వాళ్ళకి ఆపరేషన్లు చేయించుకునే సౌలభ్యాలేమీ ఆ ఇంట్లో తాయారమ్మ వాళ్ళకి యాక్సెస్ ఇవ్వదు. కాబట్టి కడుపులు వస్తే ఎంతమందిని దేవుడు అనుగ్రహిస్తే అంతమంది పిల్లల్ని వాళ్ళు కని తీరాల్సిందే. పార్వతికి పెళ్ళైన వెంటనే పిల్లలు కలగలేదు. ఈలోపు కాంతం కనకం రాజ్యం మాత్రం ఒక్కొక్కళ్ళు 8 మందిని 10 మందిని 13 మందిని కనేసి ఆపరేషన్లు లేకుండా వాటికే అయ్యే స్టాప్ అయిపోయింది ఇక పిల్లలు పుట్టడం. అప్పటికే పార్వతి గర్భవతి అయితే ఒకే ఒక్క కొడుకు పుట్టి ఇక పార్వతికి పిల్లలు పుట్టలేదు. పార్వతి కొడుకు పేరు మోహను. పుట్టిన దగ్గర నుంచి మోహన్ తాయారమ్మ పోలికల్లో పుట్టాడని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దగ్గరికి తీసుకొని నా బంగారు కొండే, నా చిన్నే, నా చిట్టి తండ్రే, నా వరాల మూటే, నా పెద్ద మనవడే, నా పోలికల్లోనే పుట్టావయ్యా అంటే పార్వతికి అసహ్యం వేసేది. గొడ్డు ముద్దాన గొడ్రాల ఒకడిని తప్ప కనలేకపోయావు, నా కొడుక్కి ఎందుకు పనికొస్తావే నువ్వు అని కాళ్ళతో ఎగిరెగిరి తన్నే ఆవిడ్ని వాతలు పెట్టి తుక్కు తుక్కు కింద కొట్టేసేది. ఆవిడనే కాదు ముగ్గురు కోడళ్ళని కొట్టుద్ది డైలీ. ఎందుకంటే ఒంటికి వాతం కమ్ముద్దని. కొడుకులు తాగొచ్చి కొడతారు పెళ్ళాలనే. ఇక వేసిన తీసుకొని గదుల్లోకి వెళతారు. పెళ్ళాల మీద మోజు కలిగినప్పుడు వచ్చి పెళ్ళాల మీద పడే కోరిక తీర్చేసుకుంటారు. తోడుకోడళ్ళకి అలాగైనా మొగుళ్ళు రోజుకోసారి వస్తే బాగుండు, కోరికలతో దహించుకుపోతున్నాం అనేది అంతమంది పిల్లల కన్నా కూడా వాళ్ళ ఏడుపు. చూసావా అక్క, అదిచ్చే సుఖం నేనివ్వనన్నానా, చూసావా అదిచ్చే సుఖం నేనివ్వనన్నానా అని ఒక్కో తోడుకోళ్ళు ఆవిడికి చెప్తుంటే అసహ్యం వేసేది ఆవిడకే. పిల్లాడిని మాత్రం ఆవిడ దగ్గరికి తీసుకొని బాగా చదువుకోవాలి నాయన,
నాయనా నువ్వు పెద్దయ్యాక గొప్పోడి అవ్వాలి, మంచోడు అవ్వాలి, ఈ ఊరు నుంచి ఈ మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోయే నాగరిక ప్రపంచంలోకి నువ్వు వెళ్ళాలి, వెళ్ళి మంచిగా పెరగాలి నాన్న. నీకో మాట చెప్పనా, గంజాయి వనంలో పడ్డ తులసి మొక్కేనయ్యా. నువ్వు పెద్ద ఉద్యోగం చేయాలి, బోలెడని డబ్బులు సంపాదించాలి, మంచి చక్కని పెళ్లి చేసుకోవాలి, పిల్లా పాపలతో నువ్వు చల్లగా ఉండాలి, ఏ తప్పుడు మాటలు నువ్వు వినకూడదు, ఏ చెప్పుడు మాటలు నువ్వు వినకూడదు, ఏ వ్యసనాలకి నువ్వు అలవాటు కాకూడదని ఒళ్ళో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తూ రాముడిలా అని కృష్ణుడిలా అని ఎంతో గొప్ప వాళ్ళ చరిత్రలన్నీ శివాజీరాజు ఇలా అని ఎన్నెన్నో చెప్పుకొచ్చేది ఆ పిల్లాడికే. తాయారమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకొని మనవడికి మగాడన్నాక ఆడదాన్ని ఇలా చూడాలి అలా చూడాలి, మగాడన్నాక సుఖపడాలి, చూడు ఈరోజు దీన్ని నాన్న వాళ్ళు గదిలోకి తీసుకెళ్తున్నారు, పైన కేకలేంటి నానమ్మ అని అడిగితే ఆడదాన్ని మగాడు సుఖపెట్టేటప్పుడు ఆడదే ఆ పొందు సుఖాన్ని అనుభవిస్తూ తియ్యటి కేకలు అలాగే పెట్టుద్ది నాన్న. ఆ ఇంటూ మగాడు ఇంకా ఆనందపడి రెచ్చిపోయి ఆడదాన్ని సుఖపెడతాడంటే ఆవిడకి అలాంటి మాటలైనా పెద్దది పిల్లాడికి చెప్పాల్సిందనే అసహ్యంతో పాటు బాధ కన్నీళ్లు కూడా వచ్చేవి పార్వతికే. ఇక మిగతా కోడళ్ల గదుల్లో నుంచి కొడుకులు వెళ్ళినప్పుడు అదే గొడవ గోల అరుపులు వినపడుతున్నా మనవడు అడగటం మానేశాడు తాయారమ్మని. ఎందుకంటే ఒక ఆడది సుఖపడేటప్పుడు మగాడు సుఖపెట్టేటప్పుడు ఆడదే అలాగే కేకలు పెట్టుద్ది అనేదే మోహన్ నమ్మటం మొదలుపెట్టాడు. పిల్లల మీద చిన్న వయసులో మంచి కన్నా చెడు ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. లెర్నింగ్ ఏజ్ అని లెర్నింగ్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది పిల్లలకి. వాళ్ళు ఆ సమయంలో మట్టి బొమ్మల్లా ఉంటారు. అమ్మా నాన్నలు, స్కూల్లో టీచర్లు, సొసైటీలో పీపుల్, వాళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆ వయసులో వాళ్ళని ఎలా తీర్చిదిద్దుతారో, ఎలాంటి మాటలు చెప్తారో అవి చాలా బలీయంగా వాళ్ళ మీద పనిచేస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు సైకాలజిస్టులు. అలా పిల్లాడి మీద తాయారమ్మ చెప్పేవి రాను వాడి మనసులోకి అవి మరోలా వెళ్ళటం మొదలయ్యిందే. ఇక ఆ తర్వాత తాయారమ్మ మిగతా కొడుకులకి పుట్టినటువంటి మనవరాళ్ళు తన మనవరాళ్ళని తను చదివించుకోవాలి కాబట్టి వాళ్ళు మోహన్ కన్నా పెద్దవాళ్లే కాబట్టి ఇక్కడే ఉంటే వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతే వాళ్ళు పెద్ద విద్యావేత్తలు అవ్వాలనే దాంతో తీసుకెళ్ళి వాళ్ళని ఆడపిల్లల హాస్టళ్లలో మగపిల్లల హాస్టళ్లలో బోలెడంత డబ్బులు కట్టి పెద్ద ఓ గ్రేడ్ వాటిల్లో రెసిడెన్షియల్ వాటిల్లో వేసేసి రమ్మనమందే. అలా పిల్లలందరూ హాస్టల్కి వెళ్ళిపోయే మోహన్ ఒక్కడే మిగిలాడు. ఎప్పుడు వచ్చే ఆ సన్నాసిగాడు ఆ సంవత్సరం కూడా వచ్చాడు. అందరి జాతకాలు వేసి చూశాడు వాడు. చూస్తే అందరూ వాళ్ళ జాతకాల ప్రకారం చదువు సంఖ్యలో చదువుకుంటున్నారు కదా, ప్రశాంతంగా అంతా బాగానే ఉంది కదా, కాకపోతే ఒక కిటుకు వచ్చింది, ఆ కిటుకు నీకు చెప్పాలి తాయారమ్మ అంటే ఏంది సన్నాసి అనేపాటికి ఏమీ లేదు, నీ పెద్ద మనవడికి జాతకంలో గండ ఉంది, అలాగే నేను చెప్పినట్టు వినకపోతే ఇంటి పెద్ద దిక్కైనా నువ్వు ఎగిరిపోతావు అని చెబితే ఏందది అని అడిగేపాటికి నీ మనవడికి ఇప్పుడు 8 ఏళ్ళు, నీ పెద్ద మనవడికి వెంటనే వాడి జాతకంతో కలిసే పిల్లనిచ్చి పెళ్లి చేయాలి, పెళ్లి చేసిన తర్వాత ఇక నీ మనవడిని చదువుకోవటానికి పంపించేసే, ఆ తర్వాత నువ్వు వాళ్ళ వయసుకు వచ్చిన తర్వాత ఎప్పుడు కలుపుకుంటావో శారీరకంగా నీ కోడళ్ళని ఆ రోజు కలిపి కాపురాలు చేయించినట్టే చేపించుకో, అలాగే అమ్మాయి అబ్బాయి కన్నా వయసులో చిన్నదై ఉండాలి, నేను చెప్పినట్టు వినకపోతే నీ తల 1000 వక్కలై నెత్తురు కక్కొని పోతావు అని చెప్పి తాయారమ్మ దగ్గర వాడు దిట్టంగానే మనీ తీసుకొని ఇక ఆ పూజలు చేయాలి ఈ పూజలు చేయాలి తాంత్రిక పూజలని వెళ్ళిపోయాడు వాడు. ఎన్నారు కదరా సన్నాసి చెప్పిన మాటలు అని కొడుకులు నలుగురిని పిలిచి వెతకండ్రా సంబంధం, చూడండ్రా పిల్లని, దిక్కు దివాణం ఉండకూడదురా దానికి, పిల్లని మనకు అమ్మేయాలిరా వాళ్ళ అమ్మ బాబులు అని, దాని జాతకం కలవాలిరా, పెళ్ళికి సన్నాసి వస్తానన్నాడ్రా అని చెప్పింది కొడుకులతో. దాంతో వాళ్ళు సంబంధాలు వెతికించడం మొదలు పెడితే దిక్కుమాలిన దరిద్రులైనటువంటి ఒకళ్ళ సంబంధం దొరికిందే. అయితే అందులో వాళ్ళకి ఒక్కటే ఆడపిల్ల, పిల్ల పేరు మానస, పిల్ల వయసు 5 ఏళ్ళు. ఇక వాళ్ళది వీళ్ళ కులమే, వాళ్ళకి తెనాగొడవ ఒక 5 ఎకరాల పొలం సొంతిల్లు ఉందే, వాళ్ళ నాన్నకి ఒక ప్రైవేటు ఉద్యోగం ఉందే, దానికి తోడు వాళ్ళమ్మ మిషన్లు కుడతా బాగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళకి 2 మగపిల్లల మీద విపరీతమైన ఇష్టం, ఆడపిల్ల పాడు దరిద్రంగా పుట్టిందే అనుకునే కుటుంబం వాళ్ళదే. దాంతో ఇక వాళ్ళు వచ్చే మానసనే మాకు ఇచ్చేసేయాలి, మీరు ఇలా మా మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తాం, ఇక మీదట మాతోనే ఉంటుంది,
పూర్తిగా మీ అమ్మాయితో సంబంధ బాంధవ్యాలు మీరు తెంచేసుకొని మాకు అప్పగించేసి వెళ్ళిపోవాలి అని చెప్పి మీకు 10 ఎకరాల పొలం, దానికి తోడు 20 లక్షల రూపాయల డబ్బు, మీ కొడుకులిద్దరి పేరు మీద చెరకు 10 లక్షల డబ్బు, 50 కాసులు బంగారం ఈనాం కింద ఇస్తాను అని చెప్పి మీకు సొంత ఇల్లు కొని పెడతాను, కారు కొని పెడతాను, మళ్ళీ మీరు తిరిగి చూడకూడదు అని చెప్పింది తాయారమ్మ. అలాగేనని పిల్లని తీసుకొచ్చి పార్వతి తీసుకోవే నీ కోళ్ళేగా అంద తాయారమ్మ. పార్వతి ఒళ్ళో పడుకోబెట్టి నిద్రపోతున్న పసిదాన్ని పాలసీసా నోట్లో పెట్టి వీళ్ళు ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోయారు. ఆవిడ ఆ పిల్లని అలా గుండెలకి హత్తుకుందే. ఆవిడకి ఆవిడే గుర్తొచ్చింది ఆ పిల్లను చూస్తుంటే. ముక్కుపచ్చలాడని పసిగుడ్డు, దానికి ఏం తెలుసో. తెల్లాడి లేచి అమ్మా అని ఆవిడ కొంగు పట్టుకుందే. తను కన్న కొడుకు అమ్మా అన్నప్పుడు కూడా ఆవిడ కన్నపేగ అంత కదలలేదేమో. ఆ పిల్లని చూడగానే అమ్మా అని పిలవగానే ఏమ్మా అని దగ్గరికి తీసుకొని పిల్లకి కాలకృత్యాలు తీర్చాక ఆవిడే కుడి చెయ్యి ఎడం చెయ్యి అనే తేడా లేకుండా ముడ్డి మూతి కడిగి తన కొడుకుని చూసినట్టే దగ్గరికి తీసుకొని పిల్లకి స్నానం చేయించి పిలకలు వేసి అన్నం కలిపి నోట్లో పెట్టిందే. పెట్టి ఒళ్ళో పడుకోబెట్టుకొని అత్తయ్య నిన్ను ఎప్పుడు నేను ఏమీ అడగలేదో, మంచో చెడు మా కన్నవాళ్ళు మమ్మల్ని అమ్మేశారు, వెళ్ళిపోయారు, మీ అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేశావు, ఇది మరీ పసిది కదా, వాడు చిన్నోడే కదా, అప్పుడే ఎందుకు ఈ పెళ్ళిళ్ళు, కాస్త వాళ్ళకి వయసు వచ్చిందాకా ఆగకూడదా, నువ్వు కూడా సలహాలు ఇస్తున్నావు, నీ పెళ్ళాం కూడా ఇంట్లో నోరెత్తుతుందిరా, నీ పెళ్ళానికి ఈ గొడ్డు మోద్దానికి ఒకళ్ళని కన్న తర్వాత దీని కడుపు రాయైపోయినా ఇది మాత్రం నేను పోవాలని కోరుకుంటుంది, అందుకే పెళ్లి చేయొద్దంటుందని కొడుకుతో కొట్టించి చావు కొట్టేసింది పార్వతినే. ఆవిడ పాపం ఇక మాట్లాడే అవకాశం కూడా లేదు. ఈలోపా సన్నాసిగాడు రావటం, మనవడికి నీ పెళ్ళాంరా అదే, నువ్వు దాన్ని మోజుతీరా అనుభవించవచ్చు, చూడు ఎంత ఎర్రగుందో ఎంత చక్కగా ఉందో నీ పెళ్ళామో, ఇంకా ఎన్నాళ్ళురా, గట్టిగా దీన్ని మేపితే ఇంకొక 5-6 ఏళ్లలో వయసుకొచ్చుద్దే, మోజుతీరా అనుభవిద్దుగానరా దీన్ని అని చెప్పి ఆ పసిదానికి వాడికి పెళ్లి చేసేసిందే. అయిపోయిన తర్వాత పార్వతి మాత్రం కొడుకుని దగ్గరికి తీసుకొని తను నీ భార్యనే, పెద్ద అయిన తర్వాత వయసుకు వచ్చేంత వరకు నీకు మంచి చెడు తెలిసేంత వరకు తనను ముట్టుకోకూడదని, తన ఇష్టం లేకుండా తనని నువ్వు ఆక్రమించి తన జీవితాన్ని పతనం చేయకూడదని, నువ్వు చదువుకోవటానికి వెళుతున్నావు, బాగా చదువుకోవాలి, గొప్పోడి అవ్వాలి, నీ పెళ్ళాన్ని ప్రేమించాలి, ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి, తన ఇష్టాలు ఏంటో తెలుసుకోవాలి, తనకి నీలో సగ భాగాన్ని ఇవ్వాలి నాన్న, చదువు సంస్కారం నేర్పించాలని చెప్పి మరి మనవణ్ణి పంపలేక తాయారమ్మ హాస్టల్కి పంపితే మోహన్ కూడా చదువుకోవటానికని వెళ్ళిపోయాడు. అంతా దాంట్లో తన మనవళ్ళు మనవరాళ్ళు అందరూ చదువుకుంటున్నారు కదా, మానస కూడా పసిదే కదా, అత్తయ్య మానసను కూడా మన ఇంటి ఆడపిల్లలతో పాటు చదివిద్దామంటే ఈ ఇంటి కోడళ్ళు చదవటానికి నేను బ్రతికుండగా ఏ రోజుకి కూడా అనుమతి ఇవ్వను, కొత్త యాషాలు వేస్తున్నా వెంటనే ఆవిడని పడేసి వాతలు పెట్టి చెత్త కొట్టేసి ఆ పిల్లకి ఇంటి పని వంట పని నేర్పించమంటే పసిదానికి 6 ఏళ్ల వయసు వచ్చింది. 6 ఏళ్ల వయసు వచ్చిన పసిదానికి బండంట్లేసి అవి మొత్తం తోమించమనేది తాయారమ్మ. పార్వతి తెల్లవారుజామున లేచి తోమి కడిగి బార్లిచ్చేసి పిల్లే తోమిందని అబద్ధాలు చెప్పేది. కారాలు కొట్టించమంటే పార్వతే కారం కొట్టి పిల్లే కారం కొట్టిందని చెప్పేదే. ఇక ఆ పిల్లకి వంట పని నేర్పించమంటే పిల్లే వంట చేసిందని ఆవిడే చేసి పిల్లే చేసిందని అబద్ధాలు చెప్పేదే. సెలవులకి కొడుకు వచ్చినప్పుడు మోహన్ మానసతో ఆడుకుంటూ ఉండేవాడు. ఇక అలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ ఆ పిల్లని ఇంటికే 4 గోడలకే పరిమితం చేసేసిందే. పార్వతి దగ్గరికి తీసుకొని ఇంట్లో కాలకూట విషాన్ని చిమ్మేటటువంటి కాట్ల కుక్కల్లాంటి మొగుడు, కామాంధులైనటువంటి మరుదులు ఉన్నారు కాబట్టి ఆ పిల్ల కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన దగ్గరే పడుకోబెట్టుకుంటూ మొగుడు కోరికతో వచ్చి ఆవిడ మీద పడ్డప్పుడు పసిదాన్ని వెంటనే దేవుడి గదిలో పడుకోబెట్టేసి వచ్చేదే. ఇలా రోజులు సంవత్సరాలు గడిచిపోతూ దానికి తిండి పెట్టవే, అవి పెట్టు తొందరగా పెద్ద మనిషి అవ్వాలని ఆ పిల్లకి ఆనాటు మందులు ఈనాటు మందులు ఒళ్ళెదగాలని పోయమనేది తాయారమ్మ. వాటన్నిటినీ అవతల పారేసి పోసానని చెబితే ఎన్ని పోసినా ఇది రేకట్టదేమే, అమ్మా నాన్నలదే వచ్చినట్టుంది
సాలు దేనికి అంటే అంతే అంతే అనేసి పక్కకి వెళ్ళిపోయేది ఆవిడ. అడ్డవైని పోసి గర్భసంచి ఎదిగేలా చేయటం, అడ్డవైని పోసి శరీరంలో వాళ్ళ భాగాలు పెరిగేలా చేయటం మహాపాపం పిల్లలకే. అలాంటి పనులు చేసే ఇదెనడు పొద్దు అనుకునేది పార్వతి. ఆ తరువాత మెల్లమెల్లగా పిల్ల పెరిగి పెద్ద అవటం మొదలుపెట్టింది. తాయారమ్మ పిల్లతో కాళ్ళు తెచ్చుకోవటం, ఒళ్ళు తెచ్చుకోవటం, తల పట్టించుకోవటం, ఏళ్ళు ఇరిపించుకోవటం, ఇక తను ఉమ్మే గిన్నె తెప్పించి ఉమ్మి అది పారబోయమంటాం. కడుపు తరుక్కుపోయేది పార్వతికే. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా పిల్లకి 10 ఏళ్ల వయసు వచ్చింది. అమ్మ అనే పిలుస్తుంది పార్వతిని. మానస ఏమ్మా అంటే, నన్ను మా అమ్మ నాన్నలు అమ్మేశారా అమ్మ, మోహన్కి ఇచ్చి పెళ్లి చేశారా అమ్మ, మా అమ్మ నాన్నలు తిరిగి రారా అమ్మ అంటే, పిల్లని దగ్గరికి తీసుకొని ఇంట్లో వాళ్ళెవరు వాళ్ళలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడి గదిలో ఒళ్ళో పడుకోబెట్టుకొని, చూడు తల్లి, మనం దుర్మార్గులైనటువంటి పాపాత్ములైనటువంటి తల్లిదండ్రులకి ఏదో పాపం చేసుకొని పుడతామమ్మా. అంతకన్నా పెద్ద పాపాలు చేసుకొని ఇలాంటి ఇళ్ళకి కోడళ్ళుగా అడుగు పెడుతూ ఉంటాం. నా నరకంతో పోలిస్తే నిన్న ఆ నరకంలోకి నేను ఎప్పటికీ వెళ్ళనివ్వనమ్మా. మోహన్ మంచివాడు, వాడు నిన్ను ప్రేమిస్తాడు, ఇష్టంగా చూసుకుంటాడు, వాడు నిన్ను దగ్గరికి తీసుకుంటాడు, గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు, వాడికి ఉద్యోగం వస్తుంది, చదువుకున్న తర్వాత నిన్ను సిటీకి తీసుకెళ్ళిపోతాడు, అప్పుడు నిన్ను కూడా చదివిస్తాడు. చక్కగా నువ్వు మోహను నీ పిల్లలతో మీరు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. మరి నువ్వు రావా నాతో అంటే, తాయారమ్మ వెంకటపతి చచ్చాక వస్తానమ్మా అని చెప్పి రోజు ఆ పిల్లకి అదో బెడ్ టైం స్టోరీలా చెప్పేది పార్వతి. దాంతో పిల్లకి ఇక 12 నుండి 13 వచ్చేసరికి పిల్ల పెద్ద మనిషి అయింది. ఆవిడ విషయం దాయటానికి కూడా లేక పిల్ల నిద్రలోనే అయ్యేపాటికి పెద్ద పెద్దగా తోడుకోడళ్ళు అరిసేపాటికి అందరికీ తెలిసిపోయి పిల్లకి బంతి పెట్టించింది తాయారమ్మ. అయిపోయిన తర్వాత మోహన్ వచ్చాడు. నీ పెళ్ళాం పెద్ద మనిషి అయిందిరా, నీ పెళ్ళాంతో నువ్వు కాపురం చేసుకోవచ్చు అనేపాటికి ఆ పిల్లకి 13 ఏళ్ళంటే ఆ పిల్లకన్నా మోహన్ ఎంత పెద్దోడో, 3 ఏళ్ళు పెద్దోడో. అంటే వాడి వయసు 16. 16 ఏళ్ల పిల్లాడు ఏం చేస్తాడు అసలు? గదిలోకి వెళ్ళి గదే అలంకరించి పంపిస్తే కొడుకుని దగ్గరికి తీసుకొని, వద్దు నాన్న, నీకేం తెలిసిన గదిలోకి వెళుతున్నావు, ఏది పడితే అది చేయకూడదు, ఒళ్ళు పచ్చారలేదు, ఒక్కసారే నెలసరయ్యిందే, నువ్వు తన ఇష్టం లేకుండా అలా చేస్తే అది మహాపాపం, దేవుడు నీ కళ్ళు పెరికేస్తాడు, పాపాలు చేయకూడదమ్మా, ఒక ఆడది ఇష్టంతో కాదు బాధతోనే కేకలు పెట్టుద్దమ్మా. ఏ ఆడదైనా ఇష్టంతో మూలిగే మూలుగుడికి మొగుడు పెళ్ళాం కలిసినప్పుడు బాధతో పెట్టే ఆక్రందనలకి తేడా ఉంటుంది నాన్న అని ఆవిడ చెప్పి ఆ పిల్ల ఒంటి మీద చెయ్యనివ్వలేదు. ఇద్దరి మధ్య ఏమీ జరగలేదని తెలిసిన తాయారమ్మ కోడలు జుట్టు పట్టుకుంటే, అత్తయ్య ఒక్క మాట చెప్పనా, నేను మన పిల్లాడు ఇంకా ఎదిగి ఎదగని వయసులో ఉన్నాడు, వాడేదైనా కంగారు పడి ఆ పిల్ల ఇప్పుడే ఒక్కసారే పెద్ద మనిషి అయిన తర్వాత నెలసరి వచ్చిందే, ఏదైనా జరగడానికి జరిగిందనుకో, ఆ పిల్ల ప్రాణమే పోయిందనుకో, మనవాడికే ఏదైనా నరం పట్టేసిందనుకో, ఏదైనా జరిగిందనుకో, పిల్లాడు పోతే నాకు మళ్ళీ పిల్లాడు వస్తాడా, నీకేదైనా ఆ ఉసురు తగిలే ఏదైనా ఉప్పిన నీకు కొట్టిందనుకో ఏమవుద్ది? ఎదిగి ఎదగని వయసుల్లో పిల్లల్ని కలిపితే ఆ పుట్టే పిల్లలు ఏ కాళ్ళు చేతిలో వంకర్లు పోయినోళ్ళు పుడితే వాడు బతికున్నంతకాలం ఆ అవమానం తీసుకోగలుగుతాడా? వాడిని చదివించాలనే కదా పంపించాము. అలాంటిదే ఇప్పుడు వాడు ఈ సంసారం నీళ్ళ మీద పడితే చదువు మీదకు వాడి ధ్యాస ఏమెళ్ళుద్దే అనేపాటికి అసలు నాకు వాడిని చదివించాలనే లేదు, నువ్వే చదువుకో అన్నావనే వాడు వెళ్ళటం చదువుకోవటం అయిపోయిందే, మిగతా వాళ్ళందరినీ చదివించి నీ కొడుకు అన్యాయం చేశానని నీ మొగుడు అనుకుంటాడేమోనని చదివించక తప్పట్లేదు వాడినే. అంతేనంటావా? వాడేమైనా కంగారు పడతాడంటావా? నువ్వు చేయలేదా ఆ రోజు సంసారం? ఇవన్నీ చేయలేదా మీ మొగుళ్ళతో? ఆ రోజు మాకేదో ఆయుష్ ఉంది కాబట్టి, నీకు నీ కోడళ్ళు ఉన్నా పోయినా పర్వాలేదు కాబట్టి ఏంది? అదేలే అత్తయ్య, మా గట్టాయుషులు కాబట్టి బ్రతికేశాం, అందరూ అలా ఉండొద్దు, ఈ తరం పిల్ల కదా, సుకుమారంగా ఉందిగా, అందుకే దానికి తిండి పెట్టి బలిపించవే అని చెప్తాను, మొగుడికి ఆనేలాగా ఉండాలి ఆడదని చెప్తాను, అలాగేలే చేద్దాంలే అనేసి ఆవిడ ఆ తర్వాత కూడా
కోడల్ని కూతుర్లానే ప్రేమిస్తూ తన దగ్గరే పడుకోబెట్టుకునేది మానసనే. ఎప్పుడైతే పెద్ద మనిషి అయిందో అప్పటి నుంచి మోహన్ మీద మానసకే ఒక మంచి స్నేహితులుగా ఇద్దరు మాట్లాడుకుంటూ చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్న క్షణాల నుంచే ఈరోజు అతను తన భర్తని మెళ్ళో మంగళసూత్రం, నల్లబూసలు, కాళ్ళకి మెట్టలు, కట్టుకునే చీరలు, తల్లో పెట్టుకునే పువ్వులు, నోచే నోములు, వ్రతాలు అన్నీ మొగుడు బాగుండాలనే చేస్తున్నాను అనే దాంతో అతని మీద ఒక ప్రేమ, ఒక ఇష్టం. దానికి అర్థమేంటో కూడా తెలియని ఆ పిల్ల జరిగిపోయిన బొమ్మల పెళ్లికి కూడా చాలా విలువిచ్చి అతన్ని ప్రేమిస్తూ వచ్చిందే. మధ్య మధ్యలో మోహన్ 1-2 సార్లు మానసనే ముద్దు పెట్టుకోవాలని, ఇంటిమేట్ అవ్వాలని, క్లోజ్ అవ్వాలని ట్రై చేస్తే పార్వతి చెంప మీద ఒకటేసి చెవి పట్టుకొని పక్కకి తీసుకొచ్చి, పిచ్చి వేషాలు వేయొద్దన్నానా, నువ్వు ముందు బాగా చదువుకొని నీ చదువు పూర్తయ్యాక పెద్ద ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత నీ పెళ్ళాన్నప్పుడు ఎవరు ఆపుతారో తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు కాపురం చేసుకో, దాన్ని చదివించు, ప్రయోజకురాల్ని చేయి, ఆ తర్వాత పిల్లల్ని కను, నువ్వంటూ ఒక సంసారాన్ని నిర్మించుకో నాన్న అని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని మరీ చెప్పేది కొడుకు ఆవిడ. ఆ తర్వాత కాలచక్ర ప్రవాహంలో రోజులు, సంవత్సరాలు, నెలలు గడిచిపోతూ వీళ్ళు ఒక్కొక్కళ్ళుగా ముందు తాయారమ్మ మిగతా కొడుకుల పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి మోహన్ కన్నా మనవరాళ్ళు తాయారమ్మ చెప్పినట్టే ఫారెన్ సంబంధాలు చేసుకొని అబ్రాడ్లు వెళ్ళి మొగుళ్ళతో సెటిల్ అయిపోయారు. మగపిల్లలు చాలామంది అబ్రాడ్లు వెళ్ళిపోయారు, పై చదువులకనే వెళ్ళిపోయి అక్కడే వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడి నుంచి ఆస్తిలో వాళ్ళ షేర్లు పంపించేసేమని వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. ఇక కొందరైతే అసలు మేమిక తిరిగి రావాలనుకోవట్లేదని చెప్పి అక్కడే సెటిల్ అయిపోయారు. కొందరు ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళారు. ఇంకొంతమంది చదువుల్లో ఉన్నారు. ఈ ఇంత దాంట్లో కూడా మోహన్దే చదువు ఇంజనీరింగ్కి వచ్చిందే. మోహన్కి ఇప్పుడు వయసుకు వచ్చాడు కాబట్టి మానసకి కూడా 18 నిండాయే, మోహన్కి 21 నిండాయి కాబట్టి అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్ ప్రకారం మోహన్తో మానసతో సంతకం పెట్టించి పెళ్లి రిజిస్టర్ చేయించింది తాయారమ్మ. చేయించి మొత్తానికి వాళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకొని జాగ్రత్త చేసుకుందే. దీనికి అక్షరం ముక్క లేదు కానీ ఇలాంటి కుతంత్రపు తెలివితేటలకు ఏమీ తక్కువ లేదో. ఆ పిల్ల ఎక్కడ ఎవరితో లేచిపోద్దో, ఆ పిల్ల ఎక్కడ ఏ కాలు జారుద్దోనని ఇది ముందే ప్రొటెక్టివ్గా చూసుకుంటుంది అన్ని విషయాలు అనుకుంది పార్వతి. ఆ తర్వాత అలా బీటెక్ కంప్లీట్ అయిపోయింది మోహన్దే. బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోహన్ తిరిగి వచ్చేటప్పటికి మానస 1000 కళ్ళతో మోహన్ కోసం ఎదురు చూస్తూ వయసుకు వచ్చేసింది. మొగుడు మీద ఆశ, కోరిక అన్నీ కలగటం ఏ ఆడపిల్లకైనా సహజమే కదా. ఇక ఇంటికి వచ్చిన మనవడిని దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టుకొని కౌగిలించుకొని ఇక మనవడిని అది నాన్న, ఇది నాన్న, అలా నాన్న, ఇలా నాన్న అని చెప్పి నీ పెళ్ళాంతో ఇప్పుడు నువ్వు సంసారం చేసుకోవచ్చు, ఒళ్ళు ముదిరింది, నీ పెళ్ళాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనుభవించుకోవచ్చు, ఎవడు కాదంటాడు అంటే పార్వతి పక్కకి పిలిచి, ఆడది చాలా సుకుమారమైన పువ్వు లాంటిదే, ఆడదాన్ని రఫ్గా హ్యాండిల్ చేయకూడదు, ఆమె మనసరిగి ప్రవర్తించాలి అని చెప్పి శోభనానికి ఏర్పాట్లు చేసి కొడుకు కోడల్ని గదిలోకి పంపించిందే. నీకు ఎలా కావాలో, ఎలా ఉంటే నచ్చుద్దో వాడితో చెప్పమ్మా, నేను నిన్ను చిన్నప్పటి నుంచి దగ్గర కూర్చోబెట్టుకొని చదివించాను కదా, ఇంగ్లీష్ నేర్పాను కదా, తెలుగు నేర్పాను కదా, హిందీ నేర్పాను కదా, నీకు దొంగచాటుగా ఫోనుల్లో అవి ఇవి క్లాసులు చెప్పించాను కదా, నువ్వు చదువుకున్నావు కదా అని పార్వతి అంటే అలాగేనమ్మా అని మానస గదిలోకి వెళ్ళగానే మోహన్ దగ్గరికి తీసుకోబోతే పీరియడ్స్ వచ్చేసాయి మానసకే. దాంతో పీరియడ్స్ వచ్చాయి మోహన్ అనేపాటికి సరేలే అలాగైతే అయిపోయాక అని పెళ్ళాన్ని ముద్దు పెట్టుకోబోయాడు. ప్లీజ్ నాకు కొంచెం అనీజీగా ఉందే, కబుర్లు చెప్పుకుందాం అని ఆ బట్టలు మార్చుకొని వచ్చి కూర్చొని మోహన్ సిటీలో ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చదువుకున్నాడు, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో, బీటెక్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, కాలేజీ టైమింగ్స్ ఏంటి, అక్కడ ఏం తినేవాడు హాస్టల్లో, ఇవన్నీ అడుగుతూ కాలక్షేపం చేస్తూ కూర్చుందే. ఆ తర్వాత మానస పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇక ఇదేం కర్మే అమ్మ, ఏ గండాలు అడ్డం వస్తున్నాయో దీనికి నా మనవడికి శోభనం చేద్దామన్నప్పుడల్లా ఆ గర్భధాన ముహూర్తం సన్యాసిగాడితో పెట్టించినా పోయేదే, పద్దాక ఆగుతానే ఉంది చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చూసినా కూడా అని తాయారమ్మ అనుకున్న తర్వాత శోభనానికి ఏర్పాట్లు చేసి ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వటం అయిపోయిన తర్వాత ఈలోపు గేటు తీసుకొని ఎవరో ఒక అమ్మాయి ఒక చంటి బిడ్డని ఎత్తుకొని లోపలికి వచ్చేసరికి
ఎవరది అని అడిగింది తాయారమ్మ. ఎవరది అని అడిగితే పెద్ద పెద్దగా ఏడుస్తూ ఇక అక్కడే నిలబడి నిమ్మకి నీరెత్తినట్టు నుంచుంటావే మోహన్, నేనెవరో నీకు తెలీదా? చెప్పు వీళ్ళందరికీ నేనెవరో, ఈ బిడ్డ నీ బిడ్డేనని చెప్పవే, నువ్వు నేను శారీరకంగా కలిస్తే పుట్టిందని చెప్పవే అనేపాటికి పార్వతి కొడుకు వైపు రగిలిపోయే గుండెతో ఆవిడ భగభగలాడిపోయే కళ్ళతో చూసి చేశావా తప్పన్నట్టే చూస్తే తలదించేశాడు మోహన్. అసలు మానస స్థాణువైపోయి నిలబడిపోయేసరికి ఏంటి ఆశాలు, ఏంది నాటకాలు అని తాయారమ్మని ఏమైంది నాన్న అని అడిగింది మోహన్ని. ఏమీ లేదు నానమ్మ, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. నీ దగ్గర నేను ఏది దాచిపెట్టను కదా. నాకు పెళ్ళయింది కదా, నా జీవితంలో మానస ఉంది కదా. అయినా అమ్మ నేను వయసుకు వచ్చేంత వరకు, ఉద్యోగం వచ్చేంత వరకు నాకు ఇష్టం లేకపోయినా చిన్నప్పటి నుంచి నేను నీ దగ్గరే ఉండాలనుకున్నా. ఇక్కడే ఉండి నాన్న వాళ్ళతో పాటు మన పొలాలు స్థలాలు అన్నీ చూసుకుందాం అనుకున్నా. అమ్మ చదువుకోమంది అనే దాంతో మానస కోసమే నేను చదువుకుందామని వెళ్ళానా. అలా నేను చదువుకుంటూ ఉండగా నా ఇంజనీరింగ్లో ఈ అమ్మాయి పేరు దివిజ. ఇది పరిచయం అయిన తర్వాత నేను చెప్పాను నానమ్మ నాకు పెళ్ళయిందని, చిన్నప్పుడే పెళ్లి చేశారని, నా లైఫ్లో మానస ఉందని కూడా చెప్పాను. ఉన్నా పర్వాలేదులే, మీది చైల్డ్ మ్యారేజే కదా, నీది ఇంకా నీకు ఆ అమ్మాయికి ఏమీ శోభనాలు అవ్వలేదు కదా, మీ ఇద్దరు ఏమీ ఇంటిమేట్ అయ్యి క్లోజ్ అవ్వలేదు కదా అని ఇదే నాకు ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత నేనేమి హాస్టల్లో లేను నానమ్మ, ఇది నేను లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. ఆ తర్వాత ఇదే నన్ను మీదకు లాక్కొని టెంప్ట్ చేసింది. అలా టెంప్ట్ చేసిన తర్వాత ఇక శరీరం అన్న తర్వాత కోరికలు ఆగుతాయా, అమ్మ మానసను ముట్టుకోవద్దు అంది కదా. ఒకవైపున నాన్న వాళ్ళు బాబాయ్ వాళ్ళు అలా గదుల్లో సుఖపడుతుంటే నాకు ఆ సుఖం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది. వడ్డించిన విస్తరులాగా ఇది నన్ను ఆహ్వానించింది శృంగారానికి. తప్పేంటనిపించింది. ఒకసారి జరిగింది, అలా ఒకసారి చేసిన 100 సార్లు చేసిన తప్పు తప్పే అంటావు కదా నానమ్మ నువ్వు. దాన్ని కంటిన్యూ చేసేసాను. అలా 4 years చాలా క్లోజ్గా చాలా ఇంటిమేటెడ్గా ఉన్నాం. అనుకోకుండా ఒక వర్షం కురిసిన టైంలో బర్త్ కంట్రోల్స్ అయిపోయినాయి. దాంతో ఏమీ లేకుండానే ఆ రోజు ఒక 5-6 times కలిశాను. దాంతో ఇది ప్రెగ్నెంట్ అయ్యానందే. ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను దీనికి చెప్పాను అబార్షన్ చేయించేసుకోమని. అబార్షన్ చేయించుకోమంటే నేను చేయించుకోను, నువ్వు ముందు పెళ్లి చేసుకో నన్ను అందే. పెళ్లి చేసుకో అంటే నా జీవితంలో నా భార్య ఉందని, నాకు పెళ్ళయిందని, మానస ఉందని కూడా చెప్పాను. నువ్వు నా పెళ్ళి మానస్కి నాకు జరిగిన పెళ్ళిని రిజిస్టర్ కూడా చేయించావా లేదా నానమ్మ అంటే నువ్వు ఆ విషయం చెప్పావా నాకు అంది దివిజ. ఆగవే ఆగు నువ్వు ముందు అంది తాయారమ్మ. ఆ తర్వాత ఇదే కావాలని ఆ బేబీని కంది నానమ్మ. అన్న తర్వాత ఇప్పుడు నువ్వెందుకు వచ్చావే అని అడిగితే, ఎందుకు వచ్చానని అడుగుతారేంటి బామ్మగారు, మీ మనవడు నన్ను 4 ఏళ్ల పాటు వాడేసుకున్నాడు, బిడ్డకి తల్లిని చేశాడు. మా అమ్మ నాన్న నాతో సంబంధం లేదని, నేను చచ్చానని, ఉన్నవి మొత్తం ఊడిసి నన్ను చదివిస్తే నేను అన్యాయం చేశాను అనే దాంతో ఇక ఉన్న మా చెల్లెలు మాత్రమే వాళ్ళ కూతురు, నేనేమీ కానని నన్ను గెంటేశారు. ఆ తర్వాత మీ మనవడు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతే అక్కడక్కడ పనులు చేసుకుంటూ ఇదిగో బిడ్డని ప్రసవించాను. ఈ బిడ్డ మీ మనవడి బిడ్డ. మీ ఇల్లు వాకిళ్ళు కనుక్కొని ఈ రోజుకి ఇక్కడికి రాగలిగాను. మరి నా జీవితానికి ఏం న్యాయం చేస్తారు మీరు అన్న తర్వాత, ఏమే ఒక మాట అడిగేదాన్ని నేను నిన్ను, నువ్వు కాలేజీకి ఎందుకు వచ్చావే, మగాళ్ళు తేరగా ఉన్నారు కదా, 4 డబ్బులు ఉన్నాయి కదా, ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా అని చెప్పి ఇక వాడికి ప్రేమనే వలేసి మొత్తానికి మగాడన్న తర్వాత దేనికైనా లొంగిపోతాడు కదా అన్నట్టుగా నువ్వు వాడికి వడ్డిచ్చిన విస్తర్లాగా నీ ఆడతనాన్ని ఆరబోసి ఏ మగాడితో అయినా పక్క పంచుకోమని పెంచారా ఏంటే నిన్ను నీ అమ్మా బాబులు. అక్కడ దాకా వస్తే సరే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, నీకై నువ్వే ఇష్టపడి మోజుపడి, నా మనవడు నీ దగ్గరేమి వాడికి పెళ్ళయిందని దాయలేదు కదా, మంచో చెడో వాడికి పెళ్ళయింది, పెళ్ళాం ఉంది, ఆ పెళ్ళాం ఇక్కడ మా దగ్గర ఉంది, వాడి పెళ్ళాన్ని వాడు ముట్టుకోలేదు, కోరిక ఆపుకోలేకపోయాడు, నువ్వే వాడి మీద పడి మోజుపడి కోరిక తీర్చమంటే ఏ మగాడైనా ఏం చేస్తాడో, దాంతో నిన్ను సుఖపెట్టాడు, వాడు సుఖపడ్డాడు. కడుపు తీయించుకోమన్నాడుగా, మదమెక్కి ఉంచుకున్నావా కడుపు? కాదే, నీకు డబ్బులు కావాలి అంతే కదా, 50,000 ఇమ్మంటావా, 1,00,000 రూపాయలు ఇమ్మంటావా చెప్పు, పడేస్తాను. శోభనం ముహూర్తం పెట్టుకున్నాడు నా మనవడు, ఏంటి దరిద్రం మాకు అనేసరికి
దివిజ చాలాసేపు వాద ప్రతివాదాలు అయిపోయిన తర్వాత ఈ పెళ్ళి చెల్లదని, ఎందుకంటే మోహన్కి మానసకి పెళ్ళైనట్టు నేను రిజిస్టర్ చేయించేశానని, నువ్వు ఉంపుడు గత్తె అవుతావని, నీకు పుట్టిందే అక్రమ సంతానం అవుద్దని తాయారమ్మ అడ్డం తిరిగిపోయి దానికి తోడు డివిజన్ 4 పీకులు కూడా పీకింది. తర్వాత తాయారమ్మ కాళ్ళ మీద పడి, ఇందులో మీ మనవడి రక్తమే ప్రవహిస్తుంది, ఈ బేబీ మీ ఇంటి బేబీ, మీ మనవడి బేబీ, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతాను, ఎలా బ్రతుకుతాను అమ్మ అనేపాటికే నా అమ్మ నాన్నలు కూడా నన్ను ఎల్లగొట్టేశారు, ఇప్పుడు నాకు చావు తప్ప దారి లేదు అనేపాటికే ఆలోచించి, సరే ఇక అలాగైతే పెద్దదానిగా చెప్పమంటే ఒక మాట చెప్తా నేను, ఏంటి అందే దివిజ. ఏమీ లేదు, ఇక్కడ మిగతా కోడళ్ళందరితో పాటు నువ్వు కూడా పడుండి ఇంటి పని వంట పనిలో సాయం చేసుకో, ఇక మిగతా వాళ్ళ పిల్లల్ని చదివించినట్టే నీ పిల్లాన్ని కూడా చదివిస్తాను, కాకపోతే ఇక వాడిని మెళ్ళో పుస్తి అయితే కట్టడో, నువ్వు పుస్తి కట్టమని అడగకూడదు, ఉంపుడు గత్తెగా పర్మనెంట్గా వాడికి ఇంట్లో పని మనిషిగా ఉండిపోవాలి, వాడు మాత్రం మానస ఒంటి మీద వాళ్ళ చెయ్యేసి మనుగుడుకులు అయిపోయిన తర్వాత పెళ్ళాన్ని తీసుకొని కాపురానికి తీసుకెళ్ళిపోతాడు. ఇలాంటివన్నీ మాకు గుట్లు పిచ్చెక్కి గుడ్డు పెట్టినట్టు మా ఇళ్లల్లో ఇలాంటివి రోజు జరుగుతూనే ఉంటాయి, ఈ ఇంట్లో కోడళ్ళు నోరెత్తకూడదు, నువ్వు ఎత్తకుండా ఉండాలి, ఆ తర్వాత వాడిక ఏ పండక్కో పబ్బానికో వచ్చినప్పుడు నీకు అన్యాయం చేయ నీ ఒంటి మీద చేయేస్తాడు, ఆడు కోరిక తీర్చో నిన్ను సుఖపెట్టి పోతూ ఉంటాడు, ఇక అలా పుట్టిన పిల్లల్ని నేను చదివిస్తూ ఉంటాను, వాడు ప్రసాదించిన వాళ్లే కాబట్టి అనేసింది తాయారమ్మ. సరేననేసింది దివిజ. పో లోపల పో అని దివిజకు ఒక గది మనమని ఆ గది ఇప్పించింది తాయారమ్మ. అదంతా వింటున్న పార్వతి స్థాణువైపోయింది. మానసకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆ తర్వాత శోభనం గదిలోకి పోండర్రా పోండని ఎవరి దిక్కున వాళ్ళని పంపించేస్తే లోపలికి వచ్చి మోహన్ మానస్తో ఇంటిమేట్ అయి క్లోజ్ అవటానికి రెడీ అయిపోయాడు. లాగి దవడ మీద పెట్టి ఒక్కటి తీసింది మోహన్నే. తీసి, ఇదేనా ప్రేమంటే, దీన్నేనా పెళ్ళికి అర్థం అంటే, నువ్వు చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నావు, అప్పుడు నీకు ప్రేమంటే తెలియదు, పెళ్ళంటే తెలియదు, కానీ వయసుకు వచ్చిన తర్వాత మన పెళ్ళి రిజిస్టర్ అయింది, నీకోసం నేను ఇక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను, నువ్వు చదువుకోవటానికి వెళ్ళావు అనుకున్నాను, మన జీవితానికి అందమైన మార్గం వేయటానికే, నువ్వు ఉద్యోగం చేయటానికి, నువ్వు పెద్ద పెద్ద గొప్ప గొప్ప చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల కోసమని వెళుతున్నావని ఎంతో ఆశపడితే, ఇలా పరాయి ఆడదాంతో నువ్వు సుఖపడి దాన్ని సుఖపెట్టి దానికి కడుపు చేసి పిల్లాన్ని కనొచ్చావంటే నిన్ను ఏమనాలి? నీ తప్పు లేకుండానే ఇదంతా జరిగిపోయిందా? ఇందాక మీ నానమ్మ చెప్పిందిగా, 2 చేతులు కలవకుండానే తప్పులు జరగవు, నువ్వు నా మనవడిని టెంప్ట్ చేసి మీదకు లాక్కుంటే నా మనవడు లొంగిపోయాడనే, అదే పని నేను చేసుంటే ఇవాళ మీరేం చేసుండేవాళ్ళు? నా ఒంటి మీద నువ్వు చెయ్యొద్దు, అసలు నాకు అసహ్యం వేస్తుంది, నువ్వు ముందు ఈ గదిలో నుంచి బయటికి నడువనే మోహన్ నా అమ్మాయి బయటికి తోసేసి తలుపులు వేసుకున్న తర్వాత మోహన్కి ఒకవైపును చూస్తేనేమో పైన తండ్రి బాబాయిలు అమ్మాయిల్ని పిలిపించుకొని పైన నుంచే ఆ అమ్మాయిలతో తాగటం, ఆ అమ్మాయిలతో కలిసి డ్యాన్సులు వేయటం, ఆ తర్వాత వాళ్ళతో శృంగారం పాల్గొనడం చూసి మోహన్కి కావాలనిపించేసింది. అప్పటికప్పుడు అదే సుఖం. ఒకవైపున ఇక ఖాళీగా ఉందెవరో ఆ ఇంట్లో దివిజ గదిలోకి వెళ్ళి తలుపు కొట్టేసరికి ముందు దివిజ మోహన్ని కౌగిలించుకొని ఏడ్చిందే. ఈ బిడ్డ నీ బిడ్డ అందే, నువ్వు నన్ను వదిలేసి అలా రావటం న్యాయమేనా అందే, 4 సంవత్సరాల పాటు నీకు నేను ఎంత సుఖాన్ని ఇచ్చాను అందే, నేను ఏ రోజైనా నీ ఇష్టాన్ని కాదన్నానా? స్వర్గాన్ని చవి చూసాం శృంగారంలో మనం, అలా నన్ను ఎలా వదిలేసి రాగలిగావు నువ్వు? నేను నిన్నే నమ్ముకున్నాను, ఎప్పుడో చిన్నప్పుడు అయినటువంటి పెళ్ళికి నువ్వు విలువివ్వవు అనుకున్నాను, దాన్నెటు తాకలేదు కాబట్టి దాన్ని వదిలేస్తావు అనుకున్నాను, నీ పెళ్ళం నాకన్నా అందంగా ఉంది, అప్సరసలా ఉంది, నిజమే, అలాగని చెప్పి నువ్వు ఇద్దరినీ ఏలుకుంటానంటే నేను కాదనే ఆడదాన్ని కాదు, దానికోసమని నన్ను ఇన్ని మాటలు అనిపించి ఇందాక అవమానాలు చేయించావంటే దగ్గరికి తీసుకున్నాడు మోహన్. తీసుకున్న తర్వాత కౌగిలించుకొని ముద్దు పెట్టంగానే, నీకు నేను కావాలి కదో, నేనిచ్చే సుఖం కావాలి కదో, నీకు నేనంటే ఇష్టం కదో, రా మోహన్ రా అని మోహన్ని దగ్గరికి తీసుకొని దగ్గరికి లాక్కొని దివిజ మోహన్ని ఇంటిమేట్ అవుతుంటే
తలుపు బయట నుంచే అదంతా వింటూ ఒకవైపున కిటికీలు కూడా మూసుకోకపోయేసరికి అదంతా తన కళ్ళతో చూస్తూ పార్వతి కుప్పకూలిపోయింది. ఒకవైపున పైన మొగుడు మరుదులు ఒకవైపున వాళ్ళ అమ్మాయిలతో సుఖపడుతున్నారు. ఇటువైపున చూస్తే అత్త తన గదిలో పడుకొని టీవీలు చూస్తుంది. ఏది డైరెక్ట్గా ఇంగ్లీష్ సినిమాలే చూసుద్ది అత్త. ఇక గదుల్లోకి చూస్తే ఒక తోడుకోళ్ళేమో సెక్స్ నావెల్స్ చదువుతుంది, ఒక తోడుకోళ్ళు సెక్స్ బుక్స్ చదువుతుంది, ఇంకొక తోడుకోళ్ళేమో డైరెక్ట్గా వీడియోలే చూస్తుంది. ఆ కొంపేంటో కొంపలో మనుషులేంటో ఆవిడకి అర్థం కాక తలంతా పట్టేసినట్టు అయిపోయి దుఃఖం కూడా ఆవిడకి ఏడ్చేస్తే భారం దిగిపోద్దేమో, కానీ ఆడదాని బ్రతుకు ఎందుకు ఇచ్చావయ్యా దేవుడా, ఆడబతికే పాడుబతుకు అంటారు కదా, ఏం పాపం చేసుకుంటే ఆడజన్మ ఎత్తుతున్నామా అనిపించేంత చిత్రవద నరకాలు ఎన్నాళ్ళు పడాలి తండ్రి అని వెళ్ళి మానస డోర్ కొట్టింది. మానస రామ్మ అని తలుపు తీస్తే ఏం చేస్తున్నావమ్మా, ఏం ఆలోచించుకుంటున్నావు అనగానే ఆవిడ్ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకమ్మా వాడలా చేశాడో, నేను వాడిని ఇష్టపడ్డాను కదో, నువ్వు వాడు రాముడు అన్నావు కదమ్మా, నేను సీతలా కొలుగుండాలన్నావు కదా, నేనే తప్పు చేయలేదు కదమ్మా, నన్ను చదివించకపోయినా నేను వాడు చదువుకుంటే చాలనుకున్నానే, వాడు రేపొద్దున జీవితంలో ఏం చేసినా అది నా కోసమేనని నేను మురిసిపోయాను కదమ్మా, నేను పవిత్రంగా ఉన్నాను కదమ్మా, అది ఒక ఆడదే కదమ్మా వచ్చే అది అలా చెప్పింది అంటే వీడు దానికి ఎలాంటి మాటలు చెప్పి లోబరుచుకొని ఉంటాడో, ముసల్ది ఎంత అన్యాయం చేస్తోందమ్మా, రోజుకు ఒక ఆడదాన్నే 12-13 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 20 ఏళ్ల పిల్లల వరకు పైన మగాళ్ళ గదుల్లోకి పంపి తెల్లారేపాటికే వాళ్ళు పోతే శవాలకి, బతికుంటే వాళ్ళకి డబ్బులు లెక్కలు చూసి ఇచ్చి పంపించుద్దే, ఏ రోజు ఫ్రెష్గా ఆ రోజు అమ్మాయిల్ని మాట్లాడి పంపే దీన్ని తల్లి అంటారా అమ్మా. ఈ ఇంట్లో ఉన్న మిగతా ఆడవాళ్ళు వాళ్ళ మొగుళ్ళు వేశ్యలతో కులికినా పర్వాలేదు, తమ ఒంటి మీద కూడా చెయ్యేస్తే చాలు అనుకుంటారు. అలాంటి ఇంట్లో దేవతలాంటి నువ్వున్నావు కదమ్మా, ఏ రోజు వెంకటపతి చేసే పనిని కరెక్ట్ అని నువ్వు సమర్థించింది లేదో, తాయారమ్మని కరెక్ట్ అని నువ్వు సమర్థించింది లేదో, నా ఒంటి మీద దెబ్బ పడకుండా, నా ఒంటి మీద వాళ్ళ పాపిష్టి కళ్ళు పడకుండా కన్న తల్లిలాగా కాపు కాచుకుంటూ ఇన్నాళ్ళు నా తల్లిదండ్రులు నన్ను వద్దు అనుకున్నా నువ్వు గుండెల్లో పెట్టుకొని పెంచావో, చివరికి వాడు ఇప్పుడు దాని గదిలోనే ఉన్నాడు కదమ్మా, దాంతో సుఖపడుతున్నాడు కదో, ఇలా ఒకరోజు నాతో ఒకరోజు దాంతో ఎన్నాళ్ళమ్మా, వాడు ఏ ధీమాతో వెళ్ళాడో తెలుసా, ఇప్పుడు కాపోయినా రేపు సిటీకి కాపురానికి తీసుకెళ్ళాకైనా నన్ను లొంగ తీసుకోవచ్చని, ఏముందో మాకో పెట్టైనా నన్ను వాడి సొంతం చేసుకోవచ్చని, వాడికి నా మీద మోజు తీరలేదమ్మా, అందుకే వాడు తిరిగొచ్చాడు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు తల్లి అందావిడ. అనేసరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానమ్మా, నువ్వు నేర్పించిన జ్ఞానం ఉంది, నువ్వు నేర్పించిన తెలివితేటలున్నాయి, ఈ ఇంట్లో ఉండాలనిపించట్లేదు నాకు, ఈ ఇంట్లో ఉండి వీళ్ళందరి ముఖాలు చూస్తే ఒకటి వీళ్ళని చంపాలి లేదా నేను చావాలి, వాడు నన్ను తాకిన క్షణం, వాడు నన్ను వాడి సొంతం చేసుకున్న క్షణం ఇంకా నేను బ్రతికే ప్రయోజనం ఏంటమ్మా అని మానస ఆవిడ్ని పట్టుకొని ఏడ్చింది. అమ్మా 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 అంటూ ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కొంగు పట్టుకొని తిరిగిన క్షణాలు, పసిదాన్ని పాలబుడ్డితో ఆవిడ ఒళ్ళో వేసిన క్షణాలు, తన కడుపు ఏం పాపం చేసుకుందే, తన కడుపు ఏ మహాపాపం చేస్తే గొడ్రాలైపోయినా పోయిండేది కదో, అసలు వీడు ఎందుకు పుట్టాడో, ఆ గదిలో నుంచి వస్తున్న శబ్దాలు ఆవిడ తల బద్దలైపోవటం మొదలైందే. నేను ఒక మాట చెప్తానమ్మా, కాసేపు నువ్వు ప్రశాంతంగా వెళ్ళి దేవుడి గదిలో కూర్చో అందావిడ. అన్న తర్వాత అలాగేనమ్మా అంది మానస. అన్న తర్వాత ముందు మానస గదిలో ఒక బ్యాగ్ తీసుకుందావిడ. బ్యాగ్ తీసుకొని ఆ తర్వాత ఆ బ్యాగులో 2 నల్లటి రగ్గులు పెట్టిందే. పెట్టిన తర్వాత చెరుక 2 జతల బట్టలు పెట్టిందే. దాంతోపాటు వంటగదిలోకి వెళ్ళింది. అత్త పడుకునేటప్పుడు లీటర్ పాలు తాగుద్దే. ఆ పాలల్లో ఎటు ఆ ఇంట్లో ఉన్నటువంటి మరిదిలో ఒకడికి నిద్ర పట్టక వాడు నిద్ర మాత్రలు వేసుకుంటాడు, ఎక్కువ మోతాదులో తెచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాడు స్టోర్ వాడు. అందులో నుంచి ఒక గుప్పెడు మాత్రలు తీసుకొని పాయసం కాసిందే. పాయసం కాసే ఆ పాయసాన్ని ముందు ఒక పెద్ద గిన్నె నిండా బిళ్ళలు మొత్తం పొడి చేసి కలిపి అత్తకి ఇచ్చేసిందే. అత్త ఆ పాయసం తాగేసి గుర్రు పెట్టి నిద్రపోతుంటే తోడుకోడళ్ళకి 3 గిన్నెలు పనివాళ్లతో పంపితే అయ్యి నిద్రపోయినాయి.
కొడుకు వెళ్ళిన దివిజ గదిలోకి చూస్తే వాళ్ళు అసలు శృంగారంలో ఎక్కడో ఉన్నారు. వాళ్ళు అసలు ఇప్పుడే బయటకు వచ్చేలా లేరు. 4 అడుగులు పైకేసి చూస్తే నలుగురు మగాళ్ళు ఆడవాళ్లతో చాలా బిజీగా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడప్పుడే బయటికి రారు, పనివాళ్ళు ఎవరూ లేరు. ఆ సమయంలో ఆలోచించింది వెనకమాల పెరటి గుమ్మం వైపు వెళ్ళాలని. వెంటనే అత్తగదిలోకి వెళ్ళి అత్త బొడ్లో ఉన్న ఇనపెట్టె తాళాలు లాక్కొని జీవితంలో తను చేసే మొదటి ఆఖరి దొంగతనం ఇదేననుకొని దేవుడికి దండం పెట్టేసుకొని బీరువా తీసేసి బీరువాలో పెట్టున్న డబ్బుల్లో నుంచి ఆవిడ చేతికి అందినంత డబ్బు కట్టలు బ్యాగులో పెట్టేసింది. ఆవిడ ఒంటి మీద నగలు అలాగే ఉన్నాయి. పిల్ల ఒంటి మీద నగలు శోభనం అని అలంకరించినవి అలాగే ఉన్నాయి. అవి కాకుండా చేతికి అందినన్ని నగలు ఆ బ్యాగులో సర్దేసిన తర్వాత తినటానికి ముందు ముసల్దాని గదిలో ఉన్న వాటిల్లో నుంచి కొన్ని అలా పొట్లాల్లో పోసి పొట్లాలు కట్టి అందులో పెట్టేసింది. పెట్టిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి ఆవిడ చిన్నప్పటి నుంచి కొలిచేటటువంటి దేవుడు ఆయన్ని లోపల పెట్టేసుకుంది బ్యాగులో. పిల్ల చేయి పట్టుకుంది. లేమ్మా అంటే ఎక్కడికమ్మా అన్న తర్వాత పెరటి వైపు తీసుకెళ్ళి పెరటి తలుపుని బద్దలు కొట్టేసి ఓపెన్ చేసేసింది. చేసిన తర్వాత 2 నల్ల రగ్గులు తీసుకొని ఒకటి ఆవిడ కప్పుకొని ఒకటి పిల్లకి కప్పి పొలం దారిలో నుంచి పడి రైల్వే స్టేషన్కి వచ్చేసారు. అక్కడ ఆపున్న రైలు టికెట్ కూడా కొనకుండా ఎక్కేశారు. అక్కడి నుంచి వేరే రైల్వే స్టేషన్లో దిగి అక్కడ మాత్రం టికెట్ కొని అలా మొహానికి గుడ్డలు చుట్టేసుకొని 5-6 ట్రైన్లు మారారు. ఒక ఊళ్ళో దిగారు. ఒక హోటల్ రూమ్ తీసుకొని ముందు వాళ్ళ ఆహార్యం మార్చుకోవాలనుకున్నారు. బయటకు వెళ్ళి ఆవిడ ఆ నేత చీరలు అవన్నీ తీసేసి మంగళసూత్రాలు తీసేసి బొట్టు గాజులు మొత్తం తీసేసి మొహాన నల్లబొట్టు పెట్టుకొని ఆ తర్వాత ముడేసేసుకుంది. ఆవిడ కాలి పట్టీలు మెట్టెలు మొత్తం తీసేసి కాటన్ చీరలు తీసుకొని ఒక సూట్ కేసు నిండా సర్దుకుంది. పిల్లకి పంజాబీ డ్రెస్సులు తీసుకొని ఆ చీరలు అవన్నీ అక్కడ దిబ్బలో పడేశారు. ఆ తర్వాత డబ్బులు ట్రాలీలో సర్దేసుకున్నారు. ఇక అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఆధార్ కార్డులు పాన్ కార్డులు అన్నీ తీసుకొచ్చింది కాబట్టి ఇక భయం లేకుండా ముందు అక్కడి నుంచి చాలా దూరం ఒక 10 రకాల బస్సులు ఆ తర్వాత ఒక 20 రకాల ట్రైన్లు మారుకుంటూ ఎక్కడికో ఒక మారుమూల ఉన్న ఒక ఊరికి చేరుకున్నారు. ఆ ఊరికి చేరుకున్న తర్వాత తల్లి నీకు కావలసినంత బంగారం నువ్వు ఉంచుకో, మిగతా బంగారం అమ్మేద్దాం, డబ్బులు ఎంత ఉన్నాయో మొత్తం లెక్క చూసి అకౌంట్లో వేసుకుందాం అనుకొని ముందు ఒక హోటల్ రూమ్లో దిగారు. దిగితే ఆవిడ తీసుకొచ్చిన డబ్బులే 1.5 ఉన్నాయి. అవి కాకుండా ఆ బంగారంలో పిల్లకని కొంత బంగారం పక్కన పెట్టేసి మిగతా బంగారం అమ్మితే ఒక 1.5 వచ్చినాయి. తీసుకెళ్ళి ఆ 3 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తే నెలకి ఇక ఎలా లేదన్నా 1,50,000 పై మాటే వడ్డీ వచ్చుద్దని చెప్పాడు బ్యాంక్ ఆయన. నగల్ని లాకర్లో పడేశారు. లాకర్లో పడేసిన తర్వాత పై డబ్బులు లెక్క చూస్తే ఇక ఆవిడ అనుకోకుండా బ్యాగ్ అడుగును పెట్టిన డబ్బులు ఒక 30 లక్షల దాకా ఉన్నాయి. ఇల్లు కొనుక్కుందాం అని చెప్పి ఆవిడ వెంటనే అక్కడే ఉన్నటువంటి ఇళ్ల బ్రోకర్లను వెళ్ళి కలిస్తే సిటీ అవుట్కట్స్లోనే కావాలని అడిగారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, అది 25 లక్షలు రిజిస్ట్రేషన్తో కలిపి 30 లక్షలకే ఆ ఇల్లు వాడి బ్రోకరేజ్తో కలిపి చెప్పాడు. ఉన్న 30 సరిపోతాయని ఆ ఇల్లు కొనేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో ఎవరితో మాట్లాడరు. నెల బ్యాంకు నుండి వడ్డీ వస్తుంది. ఇంట్లోకి కాస్త ఫర్నిచర్ కొనుక్కున్నారు. దాంతో ప్రపంచం అంతటికీ కూడా ఆవిడ అమ్మ, ఆ అమ్మాయి ఆవిడ కూతురు. ఇక ఇలా ప్రశాంతంగా ఉంటూ ముందా సిటీ అంతా తిరిగి చూశారు. ఆ తర్వాత పిల్ల అప్పుడప్పుడు దిగులు పడి బాధపడుతూ ఉండేది. ఆ పిల్లని దగ్గరికి తీసుకొని అమ్మ నీ తాళి తెంచేశాను, కాలి మెట్టెలు తీసేశాను, ఇప్పుడు మనకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేనంత దూరానికే మనం వచ్చేసామని నేను అనుకుంటున్నాను. జరిగిపోయిన గతం గురించి తలుచుకొని నువ్వు బాధపడితే వర్తమానం గురించి భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారో, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. వద్దమ్మా, జీవితానికి సరిపడా అనుభవించాను, నాకు నువ్వు నీకు నేను చాలు అందే. సరే నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలా ఉండొద్దు. నా జీవితంతో పోలిస్తే నీకు ఇంకా బోలెడంత జీవితం ఉందమ్మా. కానీ అమ్మా నాన్నలు పసప్పుడే నన్ను దానికి అమ్మేసి వెళ్ళారు. ఆ రాక్షసుడితో నేను అనుభవించిన నరకాల లెక్క ఎంత అంటావు చెప్పు. ఆ తర్వాత నేను కన్న కొడుకు వల్ల నేనే రోజైనా ఆనందంగా అమ్మా అని పిలిపించుకొని ఉన్నానంటావా? నా జీవితం నాశనం అయిపోయిందే. నీ బ్రతుకు అలా కాకూడదని ఎంత దూరం తీసుకొచ్చాను. నువ్వు బాధపడద్దు. ఎటు చదువుకోవాలనుకొని చదువుకోలేకపోయానని బాధపడ్డావు కదా అని
ఇద్దరు లేడీ టీచర్లను మాట్లాడితే వాళ్ళు వచ్చి ఆ అమ్మాయికి కాస్త చదువు నేర్పించడం మొదలుపెట్టారు. పిల్లతో పాటు ఆవిడ నేర్చుకుంటూ ఆ తర్వాత రోజు సాయంకాలం పూట బయటికి వెళ్ళి ఆ పిల్లకి స్కూటీ డ్రైవ్ చేయటం, కారు డ్రైవ్ చేయటం అవి నేర్పించే ఒక కారు కొనుక్కున్నారు, స్కూటీ కొనుక్కున్నారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ అమ్మాయి ఇక అన్నీ నేర్చుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయితో ఆవిడేమి ఎగ్జాములు రాయించాలనో లేదంటే ఇప్పుడేమీ ఆవిడ ఆ అమ్మాయితో అది చేయించాలి ఇది చేయించాలనో అనుకోలేదో. అసలు ఆధార్ కార్డులు పాన్ కార్డులు తీసుకొచ్చిందన్న మాటే కానీ ఆధార్లు అసలు వాళ్ళు ఉండే ఊరు కాకుండా ఎక్కడో ఉండే విధంగా ఆవిడ ప్రూఫ్లు కూడా వాళ్ళ తెచ్చిన అవతల పారేసి కొత్తగా ఇక్కడ వేరే పేర్లతో పుట్టించేసుకున్న తర్వాత వాటితోనే వాళ్ళు లైఫ్ని లీడ్ చేయటం మొదలుపెట్టారు. వాచ్మెన్తో మాట్లాడరు, ఎవరితో ఏమీ మాట్లాడరు. ఒక పని అమ్మాయిని పెట్టుకున్నారు. ఆ అమ్మాయి పేరు గంగ. ఆ అమ్మాయి వచ్చి పని చేసి వెళ్ళొద్దే. దాంతోపాటు మ్యూజిక్ డాన్సు నేర్చుకుంటోంది మానస. హ్యాపీగా ఉన్నాయి రోజులు. రోజు వెళ్ళి సిటీలో ఉన్నటువంటి మాల్స్కి వెళ్ళి రావటం, సినిమాలకు వెళ్ళి రావటం, గుడికి వెళ్ళి రావటం, ఆ తర్వాత ప్రశాంతంగా ఇంటికి వచ్చి పడుండటం. ఎంత ప్రశాంతంగా ఉన్నామని అనుకున్నా అర్ధరాత్రి పూట ఆవిడ మనసులో ఏదో అలజడే. వాళ్ళు వీళ్ళని వెతుక్కుంటూ వచ్చినట్టు, తలుపు కొట్టినట్టు, ఏదో మళ్ళీ ఈ పిల్లని లాక్కెళ్ళిపోయినట్టు, ఏదేదో జరిగినట్టు కులికి పడుతూనే ఉండేది ఆవిడ. అంతా దాంట్లో భగవంతుణ్ణి ప్రతిరోజు మాత్రం మళ్ళీ వాళ్ళు తిరిగి రాకూడదని 1000 దండాలు పెట్టుకొని చెయ్యని పూజ, ఉపవాసం, హోమం, యజ్ఞం, వ్రతం, నోము ఉండేవి కాదు. అలా రోజులు గడిచిపోతూ వెళ్ళిపోతూ అలా 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మానస వాళ్ళు ఏ రోజైతే అక్కడి నుంచి వచ్చేసారో, పార్వతి మానసని తీసుకొని వచ్చిందో ఆ తెల్లారి మత్తులో ఉన్నటువంటి వీళ్ళందరూ స్పృహలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వస్తూ మానస ఒక లెటర్ రాసి పడేసి వచ్చింది మోహన్కి. జీవితంలో నువ్వు నన్ను తాకలేవని, నా దృష్టిలో నువ్వు చచ్చావని, నువ్వు కట్టిన తాళి కూడా తెంపి ఇక్కడే పెట్టి వెళుతున్నానని, అలాగే పార్వతి కూడా తాళి తెంచేసిందని, వెంకటపతి పార్వతి దృష్టిలో చచ్చాడని, మా బతుకు మేము బతకటానికి వెళుతున్నామని, మా జోలికి మీరు వస్తే పోలీసుల దాకా కోర్టుల దాకా వెళ్లాల్సి వస్తుందని, నీ బతుకేదో నువ్వు బతుకు, నీకు నాకు సంబంధం లేదని, పెళ్లి రిజిస్టర్ అయినటువంటి పత్రాలు కూడా అక్కడికక్కడే తగలేసి వెళుతున్నానని చెప్పి మరీ వెళ్ళి, నువ్వు చేసుకున్న పెళ్ళెలా చెల్లుద్రా, చైల్డ్ మ్యారేజ్ అని మరి అందులో రాసే, నీ ప్రేమ నిజం కాదో, నీ పెళ్ళి నిజం కాదో, నీకు కావలసింది నా మీద మోజుంది, నీకు వ్యామోహం ఉంది, నా శరీరం కావాలి నీకు, మంచో చెడు ఒక ఆడదాన్ని నువ్వు నమ్ముకొని కాలు జారావు కాబట్టి దాన్నే పెళ్ళామని దాంతోనే ఉండిపో, దానికైనా జీవితం ఇవ్వు, ఆ బిడ్డకైనా తండ్రిగా ఉండరా అని చెప్పి రాసి వెళ్ళిపోయిన తర్వాత ఇక బరితెగిచ్చిపోయినాయి అనే వాళ్ళకున్న అంతంత మాత్రం చదువులకి నాలెడ్జ్కి ఆ ఊళ్ళో ఉన్నటువంటి సిటీ కేబుల్లో వేయించితే జస్ట్ ఆ టౌన్ వరకు వీళ్ళు కనపడట్లేదనే విషయం ఒకరోజు రన్ అయిపోయింది. ఆ విషయం మనుషులను పెట్టి ఊళ్ళో వరకు వెతికిచ్చిందే అయిపోయింది తాయారమ్మ అక్కడికి ఆ విషయం. ఆ తర్వాత పోతే పోనీరా అని చెప్పి మోహన్కి దివిజతో పెళ్లి జరిపించేసి దివిజ మెళ్ళలో తాళి కట్టించేస్తే, అమ్మయ్య మొత్తానికి దాని స్థానాన్ని నేను ఆక్రమించాను, ఇప్పుడు వీడి డబ్బు, వీడి అందం, వీడితో అనుభవించే కోరికలు, వేసుకునే నగలు అన్నీ నావేనని దివిజ మురిసిపోయిన 3 నాళ్ల ముచ్చటైపోయింది బతుకు. మోహన్ని తీసుకొని సిటీకి వెళదాం, ఫారిన్కి ఎగిరిపోదామని కలల కన్న దివిజనే, నువ్వు నా పెద్ద మనవడివి, ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న, నా కళ్ళ ముందే ఉండాలమ్మా నువ్వంటే, నాకు అసలు ఇష్టం లేదు నానమ్మ నిన్ను వదిలి వెళ్ళటం, ఆవిడేదో చదువుకోమందని ఆ మానస కోసం చదువుకోవాల్సి వచ్చిందే, ఇప్పుడు అదే వెళ్ళిపోయిందిగా, ఎవరిని తగులుకుందో, ఎవరిని పెళ్లి చేసుకుందో, ఇదెవరిని పెళ్లి చేసుకుందో, అదొక అమ్మ అదొక పెళ్ళం, అయ్యి నా దృష్టిలో సచ్చినట్టే కులతలు పద్ధతులు వేసెలని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు మోహన్. అసలు వెంకటపతి అయితే నోటికి అడ్డగోలుగా వచ్చిన బూతులన్నీ తిట్టాడు పార్వతినే. వెంకటపతి ఒక వయసులో ఉన్నదాన్ని పెళ్లి చేసుకొచ్చాడు, దానికి ఒక కొడుకు పుట్టాడు. ఈలోపు దివిజకే మళ్ళీ కడుపు రావటం. దివిజ కూడా సేమ్ అంతకుముందు ఉన్న కోడళ్ళ ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని కని తేరాల్సిందే, దేవుడిచ్చినంతమంది పిల్లలని తీర్పిచ్చేసింది తాయారమ్మ. ఒకవైపున వెంకటపతి కొత్త పెళ్ళాం, ఒకవైపున దివిజ పోటీలు పడే ఒకళ్ళతో ఒకళ్ళు కడుపుతో ఉండటం, యాజ్ ఇట్ ఈస్గా కట్ల పొయ్యిల మీద వంటలు, అంట్లు తోమటం, తాయారమ్మకు సేవ చేసుకోవటం, కడుపులో ఒకళ్ళు, సంకలో ఒకళ్ళు, ఉయ్యాల్లో ఒకళ్ళు, ఇలా మొత్తానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని దివిజకంటూ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని వెంకటపతి కొత్త పెళ్ళాంకంటూ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ బతుకులు అలా సాగిపోతూ, ఇక మధ్యలో పెళ్ళాం మీద మొహం మొత్తేసినటువంటి మోహన్ ఎటు తండ్రి బాబాయిలు ఉంపుడు కత్తెల్ని తెచ్చుకుంటారు కాబట్టి ఇంకొకళ్ళని తనకి మాట్లాడి నానమ్మను పంపమంటే అలా గదుల్లోకి తాయారమ్మ పంపటం, యాజ్ ఇట్ ఈస్గా అలా లైఫ్ సాగిపోతోంది. దివిజ అమ్మ నాన్నలు దివిజ చచ్చిందని, దివిజ బతుకు ఇలా తయారైందని తెలిసి వాళ్ళు ఒకప్పుడు కన్న కళ వాళ్ళకు ఉన్నాయి మొత్తం బూడిసి, ఆడపిల్లలైనా సరే దివిజ చెల్లిని చదివించాలని, ఆ తర్వాత ప్రయోజకులైతే పిల్లలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పిల్లల్ని చూసుకుంటూ బ్రతకాలనుకున్న వాళ్ళ కళ కూతురు కళ్ళ చేసేసిందే. కాబట్టి అలాంటి కూతురు ఉన్నా లేనట్టేనని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. చిన్న కూతురు మాత్రం వాళ్ళ మాట నిలబెట్టి అమ్మా నాన్నల్ని తను మెచ్చిన వాడిని పెళ్లి చేసుకొని తన దగ్గరే ఉంచుకుంటూ అక్కనేది గుర్తు కూడా రాకుండా ఆ అమ్మాయి అంత ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టింది. దివిజ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరైపోతూ మొగుడు ఎప్పుడొచ్చి ఒంటి మీద చెయ్యేస్తాడా, నగలున్నాయి కానీ ఆ నగల్లో సుఖం లేదు, డబ్బు ఉంది ఆ డబ్బులో సుఖం లేదు. నిజం చెప్పాలంటే మొగుడు మనిషిగా గుర్తించడు. మోహన్ చేయి చేసుకోవటం, తాయారమ్మ చేయి చేసుకోవటం, దానికి తోడు ఇక చిన్నత్తలే కాబట్టి కాంతం కనకం రాజ్యం కూడా తన్నేవాళ్ళు ఒకవైపున దివిజనే. ఇక అత్త కాబట్టి వెంకటపతి చేసుకొచ్చిన కొత్త పెళ్ళాం కూడా తంతు ఉండేదే. తన పిల్లల్ని చూసుకుంటూ ఒకవైపున వెంకటపతి చేసుకొచ్చిన కొత్త పెళ్ళాం కన్న పిల్లల్ని తనే చూసుకుంటూ దివిజ ఆ ఇంట్లో గొడ్డు చాకిరీ చేస్తూ పశువుల మధ్య ఒక పశువుగా ఉండాల్సే వచ్చింది బ్రతుకు. అత్యాశకు పోయి ఒక మగాడి పొందుకోరి ఒక మగాడి దగ్గర పెళ్లికి ముందే కాలు జారి మానసని అతని జీవితంలోంచి తప్పించే తను మెయిన్ అయిపోదాం అనుకున్నందుకు మానస బయటపడిపోయింది. కానీ దివిజ బ్రతుకు కుక్క కన్నా హీనమైపోయి వీళ్ళ బ్రతుకులు ఇలా గడిచిపోతూ ఉండగా ఇక మానస వాళ్ళ విషయానికి వస్తే ఒక రోజున వాళ్ళ ఎదురు ఫ్లాటు ఎవరో ఒక అబ్బాయి కొనుక్కున్నాడని, ఆ అబ్బాయి ఆ ఫ్లాట్లోకి దిగాడని తెలిసిందే పార్వతికి. అయితే ఎవరో ఏంటో వాళ్ళకి ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో మాట్లాడే అలవాటు ఎటూ లేదో. ఆ తర్వాత 2 రోజులకి ఒకసారి బెల్లు మోగింది. వెళ్ళి తలుపు తీస్తే హాయ్ ఆంటీ అనే ఒక అబ్బాయి ఒడ్డు పొడుగు చక్కగా ఉన్నాడు బొమ్మలాగా. హాయ్ నాన్న అంది పార్వతి. అంటే నా పేరు చైతన్య, ఎదురు ఫ్లాట్ నేనే కొనుక్కొని వచ్చాను అన్న తర్వాత చెప్పు బాబు ఏంటమ్మా అంటే ఇక్కడ పనమ్మాయి దొరుకుద్దా అంటే మెయిడ్ కోసమని వెతుకుతుంటే వాచ్మెన్ ఏమో నాకు తెలీదు అంటున్నాడు. మీకెవరైనా తెలిస్తే చెప్తారా? అలాగే నాకు ఇక్కడ ఏమీ తెలియట్లేదు, కొత్తగా వచ్చానా అంటే కొంచెం నాకు మిల్క్ ప్యాకెట్స్ ఎక్కడ దొరుకుతాయో, వాటర్ అది ఎక్కడ దొరుకుద్దో, గ్రోసరీ మార్ట్ అది ఎక్కడుందో చెప్తారా అనేపాటికి ఆవిడ లోపలికి రమ్మని కూర్చోమని కాఫీ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి ప్రస్తుతానికి ఈ 4 వాటర్ బాటిల్స్ పెట్టుకో బాబు, ప్యూరిఫైర్ పెట్టించుకోవాల్సిందే, ఇక్కడ మంచినీళ్ళ క్యాన్లు దొరకవని పాల ప్యాకెట్లు వాళ్ళకేసే వాళ్ళతోనే నువ్వు వేయించుకోమని చెప్పి ఆ తర్వాత మా ఇంట్లో పనమ్మాయినే నీకు పంపిస్తానులే బాబు, అమ్మాయి పేరు గంగా అని చెప్పింది. చెప్తే అలాగే థ్యాంక్ యూ అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 4-5 సార్లు పార్వతికి కనిపించి హాయ్ అంటే హాయ్ అని పలకరిస్తే ఒకరోజు పార్వతి అమ్మా నాన్నలు ఏం చేస్తూ ఉంటారు నాన్న అని అడిగింది. టెర్రస్ మీద బట్టలు తీయటానికని వెళ్ళి అమ్మా నాన్నలు ఎవరో ఏంటో నాకేమీ తెలియదు అంటే నేను ఒక అనాథనే, ఆర్ఫన్లో పుట్టి పెరిగాను, ఆ తర్వాత చాలా కష్టపడి చదువుకున్నాను, ఎవరో తాతలు చదివించారో, ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నాను, కొట్టాను. ఆ తర్వాత కొంతకాలం వేరే దగ్గర జాబ్ చేశాను అంటే ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. ఎటు వచ్చిన వాడిని వస్తున్నానని ఇల్లు కొనుక్కొని సొంత ఇంట్లోకే వద్దామనుకుంటే 30 lakhsలో ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది అని తెలిసిందే. దాంతో ఈ ఇల్లు కొనుక్కొని ఇక్కడికి వచ్చాను అంటే అని చెప్పాడు. చెప్తే ఆ మాటకి ఆవిడ ఒక్కడివేనా, అదేనా గంగ చెప్తుంది, ఒక్కడివే ఉంటావనే అంటే అవునా అంటే అన్న తర్వాత ఏంటి నిజంగా నీ శాలరీ అంతే, ఈ ఫ్లాట్ కొనే అంతే అనేసరికి ఏ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటూ ఈ ఫ్లాట్ కొన్నావా అని నవ్వింది ఆవిడ. అంటే సేవింగ్స్ ఉండాలి కదా అంటే రేపు లైఫ్లోకి ఎవరైనా వస్తే వాళ్ళ కోసం 4 రూపాయలు దాయాలి కదా, తను వచ్చిన తర్వాత వెళ్ళా తీసుకుందాం అనుకుంటున్నాను అంటే అని ఆవిడ్ని చాలా
చాలా ఆప్యాయంగా పలకరించాడు. ఆవిడకు ఒకటే అనిపించింది, అమ్మా నాన్నలు అందరూ ఉన్న తన కొడుకు లాంటి పశువు కన్నా తల్లి తండ్రి లేకపోయినా ఒక ఆర్ఫన్లో పెరిగిన ఎంత ఆణిముత్యంలాగా ఉన్నాడు పిల్లాడు అని ఆవిడ గమనిస్తూనే ఉంది. వచ్చిన దగ్గర నుంచి ఎంత గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నా పెళ్ళిగాని పిల్లాడే కదా, సొంత ఫ్లాటే కదా, అమ్మాయిల్ని తీసుకొచ్చుకోవచ్చు, ఆ అలవాటు లేదు. పనమ్మాయి గంగ చెప్తూనే ఉంటుంది, ఏం లేదమ్మా తంటాలు పడి బాబు వంట చేసుకుంటూ ఉంటాడు, పెద్ద సామాను కూడా ఏముండవు, 2 గిన్నెలు ఆ సింకులో ఉంటాయి, శుభ్రం అంటాడు ప్రతిదానికి, 2 గుడ్డలు అక్కడ పెడతాడు, ఇల్లంతా నీట్గా ఉంచుకుంటాడు, ఓ చిన్న టీవీ బెడ్ తప్ప ఏమీ ఉండవమ్మా లోపల అనే. ఆ అబ్బాయి నిజం చెప్పాలంటే స్మోకింగ్ అలవాటు ఉన్నట్లేదు, డ్రింకింగ్ అలవాటు ఉన్నట్టు లేదో, వ్యసనాలు ఉన్నట్టు లేవో, అమ్మా నాన్నలు ఎవరో తెలియకుండా పుట్టిన బిడ్డలే అంత నీతిగా ఉంటుంటే అందరూ ఉన్న ఇలాంటి నీచులు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారని ఆవిడ బాధపడుతూ ఉండేదే. ఆ తరువాత ఇక మంచి పరిచయం ఏర్పడింది చైతన్యకి పార్వతికే. అదాంటి ఇదాంటి అని ఆవిడ కబుర్లు చెప్తూ కంప్లైంట్లు చెప్పేవాడు గంగ మీద. గంగ ఒక టైంకు రాదని, పొద్దున్నే తను వెళ్ళేటప్పుడు వస్తుందని, పోనీ తను ఉన్నప్పుడే రమ్మనమంటే నాకు టైం కుదరొద్దా బాబు అంటోందని, ఆ తర్వాత తాళాలు ఇచ్చేసి వెళ్ళమంటోందని, అలా తను తాళాలు ఇచ్చి వెళ్ళటం తనకు నచ్చదని, సరేలెమ్మనమని తాళాలు ఇచ్చి వెళితేనేమో సాయంకాలం తను వచ్చిన తర్వాత తనని గంటలు వెయిట్ చేయిస్తుందని, పోనీ సాయంకాలం వచ్చి పని చేయమంటే నేనేమైనా నీలా బ్రహ్మచారినా బాబు, నాకు మొగుడు పిల్లలు లేరా అని చెప్పి అంటోందా ఆంటీ అంటే, ఏమే వాగుతున్నావా అలాగా అని పార్వతి అడిగితే, మరేటమ్మగారు ఆ బాబు దేవుంది ఒంటికాయ సొంటుకోమని ఒకడు, నేను మన ఇంట్లో పని చేసుకోవద్దా, మేమింట్లోనే ఉంటాం కదే, మేమెక్కడికి వెళుతున్నామనే, నువ్వు ఆ బాబుకే ముందు పని చేయనే ఆవిడ ముందు చైతన్య దగ్గరికే పంపించేది గంగనే. థ్యాంక్స్ ఆంటీ అని చెప్తే ఆ తర్వాత మంచి పరిచయం, ఆవిడ ఏదైనా వండుకుంటే తీసుకెళ్ళిచ్చి తిన్నాయన అని ఇస్తూ ఉండేదే. ఒక రోజున అంకుల్ ఎలా పోయారా ఆంటీ అని అడిగేశాడు చైతన్య. అడిగితే వాడికి పోయే గత్తరొచ్చి అని చెప్పబోయే ఈలోపు, ఏం లేదు బాబు, హార్ట్ అటాక్ వచ్చి ఒక్కసారే అలా ఆగిపోయింది నాన్న మిషను, అయ్యయ్యో అన్నాడు చైతన్య. అంతా దాంట్లో ఆవిడేమి పిల్లని ఏ ఉద్యోగాలకి పంపాలనుకోలేదు, ఎందుకంటే అన్ని దెబ్బలు తిన్న వాళ్ళు బయటికి వెళ్ళి బయట ప్రపంచంలో తిరగాలి బ్రతికేయాలని మాత్రం అస్సలు అనుకోలేదు. వాళ్ళు చాలా భయపడిపోయారు. నిజానికి ఇంట్లోనే ఉంటుంది మానస, మీ అమ్మాయి అంటే అవును నాన్న నా కూతురు అని చెప్తే, బాగుందా ఆంటీ మీ ఫ్యామిలీ, తనకి మీరు మీకు తను అన్న తర్వాత, ఏం చదువుకున్నారు తను అంటే, పెద్ద చదివేం చెప్పించలేదు బాబు, ఏదో కాస్త పర్వాలేదు అనేసిన తర్వాత, బాగుందా అంటే మీరు మీ ఫ్యామిలీ అనే చైతన్య అలా మాట్లాడుతూ ఉండేవాడు. ఒక రోజున చైతన్య ఆఫీసు నుంచి వచ్చే టైంకి వీళ్ళకి ఏ కొత్త సినిమా వచ్చినా వెళ్ళటం, అలాగే ఏ కొత్త ఫుడ్ అక్కడ పెట్టారు హోటల్స్ అన్నా ఎక్స్ప్లోర్ చేసొస్తూ, జరిగిపోయిన గతాన్ని బాధల్ని మర్చిపోతూ, అలా ప్రపంచాన్ని వాళ్ళు ప్రపంచం ద్వారానే జ్ఞానాన్ని ఇకనైనా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి బయటికి వెళ్ళబోతూ ఉంటే, ఎక్కడికా అంటే అని అడిగాడు చైతన్య. ఏదో సినిమా వచ్చిందంటే వెళ్తున్నావు నాన్న, నేను వస్తానా ఆంటీ ఫ్రెష్ అయ్యి 5 నిమిషాలు మాన్సా అంటే అందే. అంటే నాకు ఒక టికెట్ తీయచ్చుగా అంటే చూసింది తల్లి వైపు, చూస్తే తీయమన్నట్టు ఆవిడ సైగ చేస్తే, ఆంటీ ఇద్దరి మధ్యలో మీరు కూర్చోండి అన్నాడు. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కూర్చున్నాక ఆవిడతో సినిమా చూస్తున్నంతసేపు ఆ హీరో గురించి ఆ సినిమా గురించి ముచ్చట్లు, ఇంటర్వెల్లో పాప్కార్న్. ఆ తర్వాత ఇంటికి వచ్చాక మీ బర్త్డే ఎప్పుడు అంటే ఎప్పుడో పుట్టాను నాన్న గుర్తులేదు, దీని పుట్టినరోజు మాత్రం ఇప్పుడు అని చెప్తే కేక్ తీసుకొచ్చి మానసకి పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు. మరి నీ పుట్టినరోజు ఎవరికి తెలుసు అనే పాటికి బాధపడ్డాడని మానసకు అర్థమై సారీ ఐఎమ్ సారీ అంది మానస. అన్న తర్వాత దేనికి మానస సారీ అనేశాడు చైతన్య. అంటే లేని అమ్మా నాన్నలు వస్తారా నువ్వు సారీ చెప్తే, నీకు చూడు ఎంత హ్యాపీగా అమ్మనైనా ఉంచాడు దేవుడు అన్న తర్వాత ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత చైతన్యతో మంచి స్నేహం పరిచయం. ఎందుకో ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని పక్కనే చూస్తే తను ఎంతకాలం ఉంటుంది మానసతో, ఇవాళ కాకపోయినా రేపైనా దేవుడి పిలుపు రాక మానదో, మంచో చెడు
ఎర్లీ ఏజ్లో పెళ్ళయింది కాబట్టి, ఎర్లీ ఏజ్లో పిల్లాడు పుట్టేశాడు కాబట్టి నిండా తనకు ఇప్పుడు ఒక 40 ఏళ్ళు, మహా అయితే ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్ళు మానసకి తోడుగా ఉన్నాకైనా దేవుడు పిలుపొస్తే తను పోవలసిందే కదా. అప్పుడు మానసకి ఎవరు తోడుంటారో, ఎందుకు చైతన్య తనకు అండవుతాడనిపించిందే. వాళ్ళ జంట బాగుంటుందనిపించిందే. మానస జీవితంలో ఏం సంతోషం అనుభవించిందే. మానస జీవితం చిగురులోనే మూడుబారిపోకూడదు అనిపించిందే. చైతన్యతో మాట్లాడాలని ఆవిడ అనుకుంటూ ఉండగా చైతన్యకే తన మనసుకి తనకే అనిపించిందే. పార్వతి లాంటి ఒక తల్లి, మానస లాంటి ఒక భార్య, తనకి కుటుంబం అంటే ఏంటో తెలియదు, ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఇక తమ జీవితంలో తనకంటూ ఎవరూ లేరు, వాళ్ళకి ఎవరూ లేరని తనకి తెలుస్తుంది. ఉంటే ఇంటికొచ్చి వెళుతూ ఉండేవాళ్ళు కదా. కాబట్టే తనని దేవుడు ఎందుకు ఇక్కడికి పంపించాడో, ఎందుకు వాళ్ళు పరిచయం అయ్యేలా చేశాడో, తన జీవితంలోకి ఎందుకు వాళ్ళని పంపాడో, మానసనే పెళ్లి చేసుకుంటానని పార్వతిని అడిగితే ఆవిడ మంచిదే, అర్థం చేసుకుంటుంది. కులాలు మతాలని చూడదు. తను అనాథని ఆలోచించే రకం కాదు. ఆవిడలో అమ్మ మనసును చూశాడు తను. మానసని పెళ్లి చేసుకుంటే ఆవిడ, తను, మానస ముగ్గురు. ఆ తర్వాత ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుడితే నలుగురు ఐదుగురు ఒక ఫ్యామిలీ మేడవుతో తనకు కూడాను అనిపించిందే. మనసులో మాటని ఎందుకు దాయాలని ఆవిడ, తన మనసులో మాటని ఎందుకు దాయాలి అనుకొని చైతన్య ఇక తెల్లారి పార్వతిని గుడికి వెళదాం రండి అని చెప్పి ఆంటీ అని వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడు. ఇక చైతన్య అమ్మ నేను గుడికి వెళ్ళొస్తాను అనే మానసకి చెప్తే అలాగేనమ్మా అన్న తర్వాత గుడి దగ్గరికి వస్తే అమ్మ మిమ్మల్ని ఒక మాట అడిగేదా అని అడిగాడు చైతన్య. ఏంటి నాయన అంటే మానస అంటే తనకిష్టమని పెళ్లి చేసుకుంటాననే, ఏ కులమో ఏ మతమో తెలియకపోయినా అనాథ అయినా తనకంటూ నీతి నియమాలు ఉన్నాయని, ఇప్పటి వరకు ఏ ఆడపిల్లని ఇష్టపడింది లేదనే, ఏ తప్పుడు దారులు తప్పులు చేసింది లేదనే, నేను వచ్చిన ఇంతకాలంగా మీరు నన్ను చూస్తూనే ఉన్నారనే, మీరన్నా మానసన్నా నాకెంతో గౌరవం అభిమానం ఆప్యాయత అనురాగం ఇష్టం కలిగాయమ్మా, నాకు మానసకి పెళ్లి చేస్తారా అని అడిగాడు. నేను మీతోనే ఉంటానమ్మా, నేను నీకు కొడుకునవుతాను, నిన్ను ప్రేమగా చూసుకుంటానమ్మా, అల్లుళ్ళ ఉండను అన్న తర్వాత ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అమ్మా అన్న ఆ పిలుపు తన కొడుకు పిలిచినప్పుడు కూడా ఎప్పుడో ఆవిడకి అంత ఆప్యాయత కనిపించదో. చైతన్య పిలుస్తుంటే చాలా హాయిగా అనిపించింది ఆవిడ మనసుకే. అలాగే చేసుకుందో నాన్న, నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను నిన్ను అనేపాటికి సంతోషపడిపోయి ఆవిడని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత మానసకి వచ్చి ఆవిడ విషయం చెప్పింది. అది కాదమ్మా అంటే, గడిచిపోయిన గతంలోనే మనుషులు ఉండకూడదు మానస, నా బ్రతుకెటు నాశనం అయిపోయింది, నీ జీవితం అలా కావడానికి వీల్లేదమ్మా, నీకు వాడికి శోభనం జరిగిందా, మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదంటానికి సాక్ష్యం నేను దేవుడు, మీ ఇద్దరి మధ్య ఇంకేమైనా జరిగాయా, అవేమీ జరగలేదంటానికి కూడా సాక్ష్యం నేను దేవుడేనమ్మా, నీకంటూ ఒక జీవితం ఉందే, అసలు నీకు వాడికి ఏం బాండింగ్ ఉందనే, వాడెప్పుడో నీ 5 ఏళ్ల వయసులో మెళ్ళో తాళి కట్టాడు వెళ్ళిపోయాడు, అప్పుడప్పుడు వచ్చేవాడు, ఆ వచ్చిన వాడి విషయంలో ప్రేమ లేదమ్మా, కపటం తప్ప, వ్యామోహం తప్ప, మోహం తప్ప ఇష్టమనేది లేదు తల్లి, ఉంటే వాడ తప్పు చేసుండేవాడు కాదు కదో, అలా అనుకుంటే మనం ఒకవైపున చైతన్యనే చూస్తున్నాం. అమ్మ లేదు, నాన్న లేడు, నా అనేవాళ్ళు లేరు, అనాథైనా కష్టపడి చదువుకున్నాడు, తను అనుకున్న ఉద్యోగం సంపాదించాడు, రూపాయి దాచుకుంటున్నాడు, ఏ చెడు అలవాట్లు లేవు. ఆ అబ్బాయి ఇప్పటి వరకు ఎవరితో అయినా తప్పుగా ప్రవర్తించడం చూసావా, మన ఇద్దరిని ఆఫీసుకు కూడా తీసుకెళ్ళి చూపించాడు, అక్కడ అందమైన అమ్మాయిలు వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారు, ఆ అబ్బాయి ఫ్లాట్కే తెచ్చుకోవచ్చు, పోనీ వాళ్ళతో కాల్ జారొచ్చు, ఏ రోజు అలాంటి తప్పుడు పనులు చేసింది లేదు. గంగేం చెప్పింది, అసలు ఆడవాళ్ళతో మాట్లాడని చెప్పింది, వాచ్మెన్ పెళ్ళాం ఏం చెప్పింది, అసలు ఎవరితో పలకడని చెప్పింది. అలాంటి మంచి పిల్లాడు నీ జీవితంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు, నీ బ్రతుకుని నాశనం చేసుకుంటే నేను చచ్చినంత ఒట్టు, నువ్వు పెళ్లి చేసుకోమ్మా చైతన్యనే, నాకు నీ జీవితం సంతోషంగా చూడాలని ఉందే, అత్తగా కాదే అమ్మగా అడుగుతున్నాను, అమ్మా అని పిలిచావుగా నోరారా, నా కూతురి జీవితం నా కళ్ళ ముందే పతనమైపోవటం నాకు ఇష్టం లేదమ్మా, నువ్వు సంతోషంగా భర్త పిల్లలతో ఆనందంగా ఉండాలి, నేను నీ బిడ్డలతో ఆడుకోవాలి తల్లే అని ఆవిడ ఏడ్చేపాటికి మానస నేను ఒకసారి తనతో మాట్లాడతానమ్మా అని చైతన్య వాళ్ళ ఫ్లాట్లోకి వెళితే రా మానస అన్నాడు చైతన్య. అమ్మ మీరన్న విషయం చెప్పిందండి, అంటే నేనే నీతో చెప్దామనుకున్నాను అని
మోకాళ్ళ మీద కూర్చొని ఉంగరం తీసుకొని ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఆ అమ్మాయికి చెప్తే ముందు మీరు లేవండి అని కూర్చోబెట్టి గడిచిపోయిన గతం గురించి జరిగిపోయిన జీవితం గురించి మొత్తం ఆ అబ్బాయికి చెప్పుకొస్తే ఇందులో నీ తప్పేముందిరా నువ్వేం చేశావనే అన్నాడు చైతన్య. అన్న తర్వాత ఒక విషయం చెప్పమంటావా, భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ జీవితాల్లోకి ఒక్కొక్కళ్ళని ఎందుకు పంపిస్తాడో మనకే తెలియదు. బహుశా ఇది నీకు కొత్త జీవితం కావచ్చేమో, నాకు నీతో సంపూర్ణమైన జీవితం కావచ్చేమో, అందుకే పంపాడేమో కదో. మనం భార్యాభర్తలం అవుదాం, మనం మన బిడ్డలకి తల్లిదండ్రులం అవుదాం, అమ్మని హ్యాపీగా చూసుకుందాం. మాట వరుసకు అనేశాను నేను నీకు అల్లుడిని కాదు కొడుకునవుతానని, కానీ దేవుడు అది నిజం చేసేస్తాడని నేను అనుకోలేదు. జరిగిపోయిన నీ గతంలోనే వదిలే, నాకు ఆ విషయాలు ఎత్తి తెప్పే అలవాట్లేదు. నువ్వు నా దానివి కావాలని కోరుకుంటున్నాను మానస, నేను గతాల గురించి ఎత్తాలనుకోవట్లేదు అనేసరికి మానస ఏమీ మాట్లాడలేదు. ఈసారి తనే మానస చేయి దగ్గరికి తీసుకొని ఉంగరం పెట్టి ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరికీ సింపుల్గానే రిజిస్టర్ మ్యారేజ్ చేసేసి గుళ్ళో పెళ్లి చేసేసింది పార్వతి. ఆ తర్వాత తనే తక్కువ సామాను ఉన్నాయి కాబట్టి ముందు వీళ్ళ ఫ్లాట్లోకి మారిన తర్వాత ఆ అబ్బాయి ఉద్యోగానికి వెళ్ళొస్తూ వీళ్ళు ఇంట్లోనే ఉంటూ ఎప్పట్లాగే హ్యాపీగా లైఫ్ గడిచిపోతూ 1 సంవత్సర కాలానికి మానస గర్భవతి అయ్యింది. ఫస్ట్ బాబు తర్వాత పాప పుట్టారు. ఆ తర్వాత విల్లా కొనుక్కుందాంరా అని నా సేవింగ్స్ ఎంత ఉన్నాయంటే ఇదంతా నీ శాలరీ మీదే అని నవ్వింది మానస. లేదురా, నా లైఫ్లోకి ఎప్పటికైనా ఒక అమ్మాయి వస్తుంది, తన్ని హ్యాపీగా చూసుకోవాలనే దాంతో నిద్రాహారాలు మాని ఆ జాబే రావాలని ఆ జాబ్ కొట్టాను. రూపాయి దాచుకున్నానని విల్లా కొన్న విషయం చెప్పకుండా బ్లైండ్ ఫోల్డ్స్ కట్టి ఒకవైపున పార్వతిని మానసని తీసుకొని వెళ్ళి ఆ విల్లా చూపించాడు. సత్యనారాయణ వ్రతం సింపుల్గా చేసుకున్నారు. ఆ తర్వాత ప్రశాంతంగా వాళ్ళ జీవితం పిల్లల్ని చూసుకుంటూ ఒకవైపున పార్వతి సంతోషంగా ఆనందంగా రొమాంటిక్గా ఒక భార్య భర్తలుగా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ మానస చైతన్య ట్రిప్పులకి వెళ్ళొస్తూ హ్యాపీగా ఇక వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుంది. గడిచిపోయిన గతం తాలూకా మనుషులు మళ్ళీ వాళ్ళ జీవితంలోకి రాకూడదనే పార్వతి రోజు దేవుణ్ణి మొక్కుకునేదే. అసలు ఎక్కడే ఉండటం వల్ల వీళ్ళు ఇవన్నీ ఆలోచిస్తున్నారనే దాంతో తనకి ప్రమోషను ట్రాన్స్ఫరు వచ్చినాయి. దట్టు అవి చాలా దూరం వచ్చినాయి. హిమాచల్ ప్రదేశ్ అవతలకు వచ్చింది. చైతన్యకి యాక్సెప్ట్ చేసి తీసుకున్నాడు. ఇక్కడ ఉన్న ఈ విల్లా అంతకుముందు అద్దెకిచ్చిన 2 ఫ్లాట్లు అమ్మేసి వాళ్ళు ఉండేటటువంటి ఊళ్ళో ఒక విల్లా కొనుక్కొని చాలా దూరమే వెళ్ళిపోయారు, స్టేట్లు దాటే. ఇప్పుడు పార్వతి మనసు చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళొస్తున్నారు. ఒకవైపున చైతన్య క్యాడర్ పెరిగిందే, ఆఫీస్కి వెళ్ళొస్తున్నాడు. ఒకవైపున చక్కగా మానస ఇంట్లో ఇదివరకిట్లాగా ఖాళీగా ఉండకుండా చక్కగా టైలరింగ్ నేర్చుకొని బొటిక్ పెట్టుకుందే. హ్యాపీగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు. కొత్త జీవితం ఇంత సంతోషంగా సంపూర్ణంగా భగవంతుడు తనకి కోడలిగా పంపిన కూతుర్ని చేసేసాడు మానసనే. తన కూతురి జీవితం నాశనం కాకుండా తను కాపాడగలిగింది అనే దాంతో తను మానసకి ఇవ్వాలనుకున్నదంతా ఇలా అకౌంట్లో ఉంది, బంగారం డబ్బు అనే చైతన్యని కూర్చోబెట్టి చెప్తే ఉండనివ్వమ్మ, ఇప్పుడు వాటితో ఏం పని ఉందంట అన్న తర్వాత అవి నీ పేరు మీద ఉండనివ్వు అనే ఆవిడ పేరు మీదే వేయించేసి ఆ బంగారం ఆవిడ పేరు మీదే లాకర్లో పెట్టి ఆవిడ తన తదనంతరం అవి మానసకి చెందేలాగా రాసేసిందే. ఇలా వాళ్ళ జీవితం సంతోషంగా హ్యాపీగా ఆనందంగా 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.